15 సినిమాలు అనౌన్స్ చేసి, అతి చిన్న నిర్మాతగా పేరు పొందిన తుమ్మలపల్లి రమణ సత్యనారాయణ ఒక అందరిని షాక్‌కి గురిచేశాడు. ఏంటి అసలు సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలేమో సినిమాలు చేయలేమంటున్నారు. పెద్ద నిర్మాతలేమో వర్కౌట్ అవ్వట్లేదంటున్నారు. ఈయనకి మాత్రం 15 సినిమాలు చేసేంత అంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? అసలు ఈయనకెలా వర్కౌట్ అవుతుందో మనతో పాటు ఇప్పుడున్నారు. సార్ నమస్తే. సార్ ఈ ఇండస్ట్రీలో ఓ పక్కన సమ్మె జరుగుతుంది. చిన్న నిర్మాతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా వల్ల కాదు సినిమా చేయలేకపోతున్నాం అంటున్నారు. 'టీజీ విశ్వప్రసాద్' గారు లాంటి ఒక బడా ప్రొడ్యూసర్స్ కూడా మలయాళంలో రూ. 1,00,00,000 అయ్యే సినిమా మన తెలుగుకొచ్చేసరికి 4, 5 కోట్లు అవుతుంది అంటున్నారు. ఇంత స్ట్రగుల్స్ మధ్య మీరు ఆగస్ట్ 15థ్ రోజున ఒక 15 సినిమాలు అనౌన్స్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రముఖులందరినీ ఓపెనింగ్స్ పిలిచారు. 'విజేంద్ర ప్రసాద్' గారు, 'మురళీమోహన్' గారు, 'పివి వినాయక్' గారు, 'జేడీ చక్రవర్తి' గారు వీళ్ళందరూ వచ్చి ఒక రకంగా ఇండస్ట్రీలో జరుగుతున్న దానికి కంప్లీట్ కాంట్రాస్ట్‌గా ఒక ఈవెంట్ చేశారు. అసలు ఏంటి అసలు ఎలా సాధ్యం? థ్యాంక్ యూ అండి కుమార్ గారు. మీలాంటి వాళ్ళు ఆశ్చర్యపోవాలనే చేశాను ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీరు ఇందాక అతి చిన్న నిర్మాత అన్నారు కదా, అంటే అర్థం ఏంటి ఒకసారి చెప్పండి నాకు. చిన్న నిర్మాత అంటే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి సార్. కానీ మీ సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలు అసలు మా దృష్టికి కూడా రావు. నిర్మాతల్లోనూ అతి చిన్న నిర్మాత ఎందుకని అనాల్సొచ్చిందంటే, మీరెప్పుడు స్టార్ వాల్యూస్ గాని, ఏ వాల్యూస్ కానీ పట్టించుకున్నట్టు ఎక్కువ సినిమాలుండవు. మాకు మీరు 'ఐస్ క్రీమ్' సినిమా నుంచి మా ఇండస్ట్రీ పరిధి దాటి ఆడియన్స్‌లోకి ఒక నిర్మాతగా ప్రొజెక్ట్ అయ్యారు 'ఐస్ క్రీమ్' దగ్గర నుంచి. అయినా సరే ఒక బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన నిర్మాతలు గూడా కొన్ని సినిమాల తర్వాత ఎగ్జిట్ ఇచ్చేసారు ఇండస్ట్రీలో. బట్ మీరు రాక్‌గా నిలబడిపోయారు. అది మాకు ఆశ్చర్యం. అది థ్యాంక్ యూ. ఆ మాట మీరు చెప్తే అంత సంతోషం అండి. ప్రతి నిర్మాత ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడైనా సరే నిర్మాత అనేవాడు ఎగ్జిట్ అయిపోతాడండి గ్యారంటీగా. ఒక 10 మంది నిర్మాతలు ఉన్నారు. వాళ్ళేంటంటే ఒక స్టూడియో బ్యాకింగు, హీరో బ్యాకింగు, లేదా డిస్ట్రిబ్యూషన్ బ్యాకింగు, ఇలాగా స్ట్రాంగ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ మీరు చెప్పారు చూడండి, 10 మంది అలాంటోళ్ళు ఉంటారు. లేదంటే 'టీజీ విశ్వప్రసాద్' లాంటోళ్ళు సాఫ్ట్‌వేర్ కంపెనీలో 10,000 కోట్లు, 50 కోట్లు, 50,000 కోట్లు సంపాదించి ఇక్కడ 100 కోట్లు పోగొట్టుకుంటా వచ్చినోళ్ళు ఆళ్ళు ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతారండి. ఎందుకంటే సినిమాలో 10% సక్సెస్ రేటింగ్ ఉందన్న విషయం మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. అది 5% యెస్. అంటున్నారు ఇప్పుడు. 5-10 అనుకోండి పోనీ. 5-10%లో నేను ఇంకా బతికున్నాను, ఇంకా ఉన్నానంటే మీరు గ్రేట్‌గా నన్ను అభినందించాలి. అంటే అభినందించడం కాదు సార్. నేను ఆశ్చర్యంతో కూడిన అభినందన అనమాట ఇది. ఆ! ఓ 15 సినిమాలు అనౌన్స్ చేసి ఒకసారిగా షాక్ చేశారు. ఆ సినిమాలు లిస్ట్ చూస్తే కూడా 'యండమూరి వీరేంద్రనాథ్' గారున్నారు. లేకపోతే 'జేకే భారవి' గారున్నారు. ఓం కొంచెం సాయి ప్రకాష్ 'ఓం గారు ఉన్నారు. సాయి ప్రకాష్' కన్నడ ఇండస్ట్రీ ఆ! నుంచి వచ్చినాయన. ఉదయ్ అంటే భాస్కర్ గారు ఉన్నారు. 'ఉదయ్ భాస్కర్' వీళ్ళంతా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ కొంత జర్నీ ఉన్నోళ్ళనే ఉన్నారు. హ్మ్. చాలామంది కొత్తోళ్ళు కనిపిస్తున్నారు. హ్మ్. అసలు ఈ సినిమాలు అంటే ఇండస్ట్రీలో ఉన్న మూడువేంటి? మీరు అనౌన్స్ చేసిన పరిస్థితి ఏంటి? కంప్లీట్ కాంట్రాస్ట్ పిక్చర్ కనిపిస్తుంది. ఆ! అంటే ఒక పక్కన కరువు, ఒక పక్కన పెళ్లిలాగుంది. 100% సినిమా తీయడం చాలా ఈజీ అండి ఫస్ట్ పాయింటు. రెండోది ఏంటంటే మీరు చెప్పారు 5-10% సక్సెస్ ఉన్న రేటింగ్‌లో మనం సినిమా తీయాలంటే మనం ఏం చేయాలో ఆలోచించుకొని నేను సినిమా తీస్తున్నాను నేను. అంటే ఇప్పటికి మీరు అడిగారు ఎన్ని సినిమాలు తీశారని, 114 సినిమాలు తీశా. 114 సినిమాలు. 115 నెంబర్ ఇక్కడ చేసామండి. 115 నెంబరు యండమూరి వీరేంద్రనాథ్ గారిది. 116 నెంబరు ఓం సాయి ప్రకాష్ గారిది. 117 జేకే భారవి గారిది. 118 ఉదయ్ భాస్కర్ గారిది. 'ఉదయ్ భాస్కర్'. ఇలాగా నేను 114+15 129 మూవీస్‌కి వరకు చేస్తున్నా. ఇది ఎందుకు చేస్తున్నానంటే 2004లో నేను ఇండస్ట్రీకి వచ్చిన మొట్టమొదటి సినిమా తీసినప్పుడు 'ఎస్పీ సింహాన్' సినిమా తీశా. దాంట్లో సుమన్ గారు హీరో. ఆ రోజుని నేను ఈ సుమన్ గారితో 6 సినిమాలు తీస్తానని అనౌన్స్ చేశా. భారతదేశంలో ఒకే హీరోతో ఒకే నిర్మాత ఇంతకుముందు గతంలో ఒక కాటగడ ప్రసాద్ గారని ఆయన మాత్రం 3 సినిమాలు తీశారండి సుమన్ గారితోటే. అది కూడా మిగతా ఏ హీరో కూడా రెగ్యులర్‌గా 3 సినిమాలు, 2 సినిమాలు తీయలేదు ఒకే హీరోతో. డిఫరెంట్ హీరోతో డిఫరెంట్ ప్రొడ్యూసర్లు తీసుకుంటారు. అలాగే అప్పుడు అక్కినేని నాగార్జున గారితో 6 సినిమాలు తీశారు. 6 ప్రొడ్యూసర్లు వేరే వాళ్ళు. అవును. 'కామాక్షి' మూవీస్ కొంచెం కంటిన్యూయస్‌గా చేశారు ఆళ్ళు కదా! కూడా 6 తీయలేదు. 1, 2 ఆర్‌టీలో తీశారు. ఒకటి రెండు తీశారు. తీశారు. రెగ్యులర్ తీశారు. 'దేవి ప్రసాద్' గారెట్టుంది. చిరంజీవి గారితోనే ఎక్కువ సినిమాలు చేశారు. అంటే దేవి ప్రసాద్ ఒక సంవత్సరంలో చేయలే. ఒక సంవత్సరాలు. ఆహా! ఓకే. ఓకే. నేను చెప్పేది ఒక సంవత్సరంలో. హ్మ్. హ్మ్. అంటే దేవి ప్రసాద్ గారు, విజయబాబురెడ్డి గారు వీళ్ళందరూ చిరంజీవి గారితో బోలెడు సినిమాలు తీశారు కదా! సినిమాలు చేశారు. ఆ రికార్డ్ కాదు. మామూలుగా ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఒక హీరోతో ఒకే సంవత్సరంలో. ఒకే సంవత్సరంలో. హైయెస్ట్ సినిమాలు 6 సినిమాలు నేను తీశా సుమన్ గారితో. 3 సినిమాలు కాటగడ ప్రసాద్ గారు తీశారు. 'పల్నాటి రుద్రయ్య' అని, హ్మ్. 'బందిపోటు' అని అలా 3 సూపర్ హిట్లు ఇచ్చారండి ఆయన. హ్మ్. ఆ తర్వాత మనం ఇప్పుడు 2004 జూన్ నుంచి 2005 జూన్ వరకు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 1 ఇయర్‌లో 12 మంత్స్ 13 మూవీస్ తీసాం. అది భారత్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయించుకున్నాం. అప్పుడు మన సీఎం రోషి గారి చేతి మీదుగా నేను అవార్డ్ కూడా తీసుకోవడం జరిగింది. వరల్డ్ రికార్డ్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే నేను ఆల్ లేడీస్ ఒక్క మగాడు కూడా లేకుండా సినిమాలో అన్ని క్యారెక్టర్లు లేడీసే.
పెట్టి ఒక సినిమా తీసా. దాన్ని 'బటర్‌ఫ్లైస్' అనే సినిమాది. అది కూడా రికార్డ్ మనకి వచ్చిందండి. ఇలాగ మనం చాలా రికార్డ్స్ సంబంధించి చేసాం. రికార్డ్స్ సంగతి ఓకే సార్. హ్మ్. అవి ఆడియన్స్ వరకు వెళ్ళి అసలు థియేటర్‌లో సస్టైన్ అయ్యి హ్మ్. మనకి అక్కడి నుంచి డబ్బులు రావటం ఏమన్నా జరిగిందా? డబ్బులు ఎలా రావాలో నేను చూసుకుంటాను. మీరు ఆడియన్స్‌లోకి వెళ్లి థియేటర్‌లో జనం చూసి అంటే ఏ సినిమా చూస్తున్నారు థియేటర్‌లో ఇప్పుడు? 75,00,00,000 పెట్టి తీసిన 'దిల్ రాజు' గారు లాంటి గ్రేట్ ప్రొడ్యూసరు నా రోల్ మోడల్ అయిన హ్మ్. 'తమ్ముడు' అనే సినిమా మొన్నే తీశారు. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే పాతయి చెప్తే మీకు గుర్తుండవేమో నేను అన్నీ లేదు చెప్పాను. లేదు. అన్నీ గుర్తుంటాయి. గుర్తుంటాయి కదా! 75,00,00,000 పెట్టి తీస్తే ఎందుకు ఆడలేదు? ఉంటాయి సార్. ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్ వేరు. ఇదేంటండి అతను పెద్ద హీరో 'దిల్ రాజు' గారి అబ్బాయి 'దిల్లు' హీరో అవును. ఆహ్, నితిన్ గారు. నితిన్ గారు హ్మ్. 2 సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టరు. అవును. ప్లస్ 'దిల్ రాజు' గారంటే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్, ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్డ్ డిస్ట్రిబ్యూటర్. బ్యానర్. బ్యానర్. అంత బ్యానర్‌లో సినిమా 3 రోజులు ఆడతదని 3,00,00,000 షేర్ వత్తదని ఎవరు ఊహించారండి? అయితే నేను ఊహిస్తా. నేను తీసే సినిమా ఆడతదో ఆడదో నాకు వెరీ క్లియర్‌గా తెలుసు. మీ సీక్రెట్ ఏంటి సార్? అంటే మీ సినిమాలన్నీ కమర్షియల్ సక్సెసేనా? 100% చౌకసైతే ఉంగరాలు లేకుంటే నేకుంటాను. మీరు కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మీరున్నారు. నేను ఉన్నాం. చూసారు. నా 50వ సినిమా మా 'వాసవి వైభవం' అండి. వాసుదేవ్. ఏవండీ 75వ సినిమా నాకు మా గురువుగారు ఎవరో మన 'ఆర్‌జీవి' గారి సినిమా అండి. ఐస్ క్రీమ్. 'ఐస్ క్రీమ్.' ఐస్ క్రీమ్‌తోనే అసలు నేనెవరో మీకు తెలిసింది. అహా! మీరు మాకు తెలుసు. కొంచెం జనానికి తెలిసింది. ఆ! ఆ! ఆడియన్స్‌లోకెళ్లారు ఐస్ క్రీమ్‌తో. అది నిజంగా కూడా మీరు చెప్పింది అదేమి అతిశయోక్తి కాదండి. నేను మొదటి సినిమా నుంచి 40 సినిమాల దాకా నా డబ్బు, నేను నా హీరో, ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్టులు ఈళ్ళు తీసి తప్ప ప్రేక్షకుడికి ఎవరు మనం పెద్ద పట్టించుకోలేదండి. ఆ తర్వాత ప్రేక్షకులు పట్టించుకున్నారు. ప్రేక్షకులు తీసింది మీరన్నట్టుగా 'ఐస్ క్రీమ్' సినిమా నుంచి అని అది కేవలం రామ్ గోపాలం గారి వల్లే నేను నేల మీద ఉన్నవాడిని ఆకాశం ఎత్తికి ఎదగలిగానంటే కేవలం మా 'ఆర్‌జీవి' గారి వల్లే ఎదిగానండి ఆ సినిమా. అప్పుడు చాలామంది మీలాంటి జర్నలిస్టులు అడిగారు 'ఆర్‌జీవి' గారిని. ఏవండీ మీరు తలుచుకుంటే రీ ఎంట్రీ ఇత్తే 'కేఎల్ నాన్న' గారు ఉన్నారు, 'అల్లు అరవింద్' గారు లాంటి పెద్ద అవును. ప్రొడ్యూసర్లు పెద్ద మీరు పెద్ద చేత్తారు కదా! బ్యానర్స్‌లోంచి రావచ్చు మరి కదా! మీరు 'రామ్ శశాంక్' ఎందుకు చేశారని అడిగారు. రామ్ శశాంక్ తేడా ఏంటని అడిగారు. ఆయన చిన్న ప్రొడ్యూసర్ కదా! అని అడిగారు ఒక జర్నలిస్ట్. పేరెందుకులెండి. ఎక్కడ నా నా ఫంక్షన్‌కొచ్చి నా మీటింగ్‌లో అడిగాడు. ఆ! అడిగితే ఆయన ఏమన్నాడంటే, "నా దృష్టిలో 'రామ్ శశాంక్' ఈస్ ఎ జెన్యూన్ ప్రొడ్యూసరు. పొద్దున్న 6 నుంచి నేనేం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? ఈరోజు ఏంటి? మన ప్రోగ్రామ్ ఏంటి?" నాకు వాట్సాప్ టచ్‌లో ఉంటాడు నాకు. యాక్చువల్‌గా ఆ ప్రెస్ మీట్ గుర్తుంది. హ్మ్. నాకు సర్టెన్ అమౌంట్ బ్యాంక్‌లో ఏసి నాకు హ్మ్. కనిపించమన్నారంట. హ్మ్. మీరు ఏసి కనిపించారంట. అవును. నిజమే అది. అది ఆయన గొప్పగా చెప్పాడు. నిజం. అది నిజమే. ఇంకోటి కూడా చెప్పాడు. మీరందరూ జర్నలిస్ట్ అందరూ కలిసి ఆయన బాయ్‌కాట్ చేశారు. గుర్తుందా మీకు? 2014లో ఆయన 'ఐస్ క్రీమ్' సినిమా తీసినప్పుడు సక్సెస్ మీట్ పెడదామన్నారండి. అవును. గురుగారు దాసనారాయణని తీసుకెళ్ళి అంటే నేను ఆయనతో చెప్పాను. గురుగారు ఇలా చేస్తున్నాం సక్సెస్ మీట్ పెడుతున్నామండి. ఆ రోజున మా సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ చెక్కులు ఇస్తున్నారండి ఆయన. మీ చేతి మీద ఇప్పిద్దామని ప్లాన్ చేస్తున్నారండి అంటే, వస్తానురా నేను వర్మ అంటే మన కాంపౌండ్ మనిషి. నేను వస్తాను పెట్టుకో అన్నారు. పొద్దున్న 11కి ప్రెస్ మీట్ పెట్టామండి. ఆయన రివ్యూస్‌ని ఏదో గట్టిగా తిట్టాడు ఆ టైంలో. అదే ఆ విషయం చెప్తున్నాను. మీ 10:00కల్లా మీ జర్నలిస్ట్ అందరూ ఎళ్లి ఆడ కూర్చున్నారు. 9కి వెళ్ళి. ఎక్కడికి? గురుగారి గురుగారి దగ్గర. ఇంటికాడికి. గురుగారు 9కి ఫోన్ చేశారు నాకు. రారా అర్జెంట్‌గా అంటే ఎళ్ళా. ఏంటి సార్ అంటే, కింద చూసావా జర్నలిస్టులు అందరూ ఉన్నారు. ఉన్నారు సార్. ఏంటి ప్రాబ్లమ్ ఏంటి సార్ అన్నా. ఏం లేదు మీ వర్మ ఎవరినో తిట్టాడంట. రివ్యూస్ రాసేవాళ్ళు అందరూ. రివ్యూస్ రాసేవాళ్ళని కుక్కలు చీకట్లో మురుగుతున్నాయి. అవును. వెలుగులోకొచ్చి మరగాలని చెప్పి తిట్టాడంట. అందుకని ఈళ్ళందరూ బాయ్‌కాట్ చేద్దామని వచ్చార్రా. ఆళ్ళేమంటున్నారంటే మీరు చీఫ్ గెస్ట్‌గా ఎళ్తున్న ఫంక్షన్‌కి మేము బాయ్‌కాట్ చేస్తే మిమ్మల్ని షేమ్ చేసినటువంటి ఉద్దేశంతో అవును. మేము ఆయన అగౌరవపరిచినట్టు. అగౌరవపరిచయం ఉండకూడదని ఉద్దేశం మీకు చెప్తున్నాం సార్. నేను రావట్లేదు. మీరు ఎళ్ళొద్దు సార్ అని చెప్పడానికి వచ్చారు ఆళ్ళు అన్నారు. సార్ ఇప్పుడేం చేద్దాం సార్ అన్నా. ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటది కదా సార్! ఏం చేద్దాం అంటే, నువ్వే ఆలోచించి ఏం చేద్దాం అన్నాడు. మీరు చెప్పండి సార్ అన్నా. ఒక పని చేద్దామా ప్రెస్‌కి రామ్ గోపాల్‌తో సారీ చెప్పిద్దామా అని అడిగారు నన్ను. ఒక్క నిమిషం ఉండండి సార్ అని ఆయన ముందే పక్కెళ్ళి ఫోన్‌లో మాడా. ఏవండీ ఇలాగ అంతా రెడీ అయ్యారు. బాస్ ఆర్‌జీ గారేమో ఏదో తిట్టారని ఎవరినో అన్నారని చెప్పేసి ప్రెస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అవును. గురుగారిని ఎళ్ళొద్దన్నారండి. గురుగారేమో నా కాంపౌండ్ మనిషి నేనెళ్ళాలి. ఏంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ అని చెప్పంటే, నాతో ఇలా చెప్పారు సార్. మనం సారీ చెప్దామా సార్ అని అన్నా. ఏ విషయం అన్నాడు. అదే మీరు చీకట్లో కుక్కలు మురుగుతాయి అని అన్నారంట కదండీ! చెప్దాం ఏముంది విషయం అన్నాడు. ఒక్క సెకన్‌లో. వెంటనే మా బాస్ గురుగారికి చెప్పాను. దాసనారాయణ గారికి ఇలా అన్నారు సార్ అంటే, ఏయ్! పదండ్రా మీరందరూ అన్నారు. 10:30కి ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది సార్. మీరు కూడా వచ్చుంటారు ఇప్పుడు. వస్తే నేను మైక్ తీసిన ముందు ఈ సినిమా నాకు ఐస్ క్రీమ్ సినిమా టేబుల్ ప్రాఫిట్ నాకు బాగా వచ్చింది. నా గురువుగారి వల్ల అది అని చెప్తే ఆర్‌జీ మైక్ పట్టుకున్నాడు. వెంటనే కింద నుంచి పెద్ద పెద్ద జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు సార్ చెప్పించండి అని ఎత్తారు. ఆయన ఆర్‌జీ గారు ఏంటి అంటున్నాడు. గురుగారేమో "ఏయ్! చెప్పించరా" అని ఇలా సైగ చేశారు. అదే సార్ అన్నారు కదా! ఏదో సారీ సారీ చెప్పు. చెప్తా. ఏ విషయం? అన్నాడు. అదే సార్ నాకు కుంపడిపోయింది. ఏ విషయం అన్నా. అదే సార్ ఏదో చీకట్లో కుక్కలు ఆ! ఏముంది చెప్దాం అది అని చెప్పి ఆయన చెప్పాడు. ఏమనంటే జర్నలిస్టులు అందరూ నన్ను అపార్థం చేస్తున్నారు. నేను రివ్యూస్. అన్నది ఒక్క రివ్యూవర్‌ని. అవును. అదే గ్రేట్ ఆంధ్రవోళ్ళండి. అదే హ్మ్. ఒక గ్రేట్ ఆంధ్రవోళ్ళని అన్నాను తప్ప నేను ఇంకెవరిని అనలేదు. మీరు అపార్థం చేసుకుంటే ఐ యామ్ సో వెరీ సారీ. హ్మ్. బట్ ఐ స్టిల్ స్టాండ్ ఆన్ ద వర్డ్.
నేను ఆ కుక్కని ఇంకా కుక్క అంటున్నాను నేను జర్నలిస్ట్ అందరినీ కాదు అని అనేది కాదు అని చెప్పారు. మళ్ళీ మిగతా అన్న లేసారు. వెంటనే గురుగారు మైక్ తీశారు, "ఏయ్ ఆగండి" అని క్లారిఫై చేశాడు కదా మీకు. మిమ్మల్ని కాదు అందే, ఎవడైతే ఆయన కామెంట్ చేసి ఆయన అన్నాడు, "కూర్చోండి, మాట్లాడు, స్టార్ట్ చేయండి" అని వెంటనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. అది మీరు అడిగిన పాయింట్కి క్లారిఫికేషన్ అనమాట. ఆ రోజున గురుగారు చాలా స్ట్రాంగ్ ఇచ్చారు. సార్ సినిమా చేసి అంటే మీరన్న తమ్ముడినే తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా చాలా సినిమాలు ఉంటాయి. జాక్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కమర్షియల్గా బిగ్గెస్ట్ లాసెస్ని చూసిన సినిమాలు మీకు తెలుసు. మీకు మీకు మీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మీకు టచ్లో ఉంటారు. రోజు మీ కలెక్షన్ నేనే పంపిస్తుంటాను. అవును. సో మీకు మాత్రం ఎలా సాధ్యం అవుతుంది? అవుద్దండి. ఎందుకు అవుద్దంటే అండి, పెద్ద సినిమాలో లావిష్నెస్ ఎక్కువ ఉంటుందండి. ప్రొడ్యూసర్ ఎవరు పట్టించుకోరు. అంటే పట్టించుకునేంత ఓపిక లేదు వాళ్ళకు, పట్టుకునేంత టైం లేదు, పట్టుకునేంత అవకాశం లేదు వాళ్ళకి. మా సినిమాది ప్రతి రూపాయి మేము చూసుకుంటాం సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఒక హీరో ఉన్నాను అనుకోండి, హీరో ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎంత, హిట్ అయితే ఎంత వస్తుందని చూస్తాను నేను. ఫ్లాప్ అయిందనుకోండి, సినిమా ఫ్లాప్ అయితే ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ చెప్తాను మీకు, ఒక నితిన్ సినిమా సూపర్ హిట్ సినిమా ఒక 10 కోట్లు చేసింది అనుకోండి, ఫ్లాప్ సినిమా 5 కోట్లు చేసింది అనుకోండి, నేను చెప్పేది ఎగ్జామ్ చెప్తాను మీకు అనుకోండి. మనం ఏం చేయాలి, ఫ్లాప్కి హిట్కి మధ్యలో తీయాలండి. ఓకే, 7 కోట్లు తీస్తే పోతే 20% పోతే, వస్తే 20% వస్తుంది. అంతేగాని మీరు 10 కోట్లు మన సినిమా చేసింది కాబట్టి 20 కోట్లు చేస్తానంటే ఓకే, అది రాంగ్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, చిన్న సినిమాలు అంటే మా రేంజ్ సినిమాలు, మీరైతే చిన్న సినిమా అన్నారు, నేనైతే మా దానికి బుల్లి సినిమాను ఒక క్యారెక్టర్ పెట్టా. నేను అతి చిన్న సినిమా అంటే మీరు కోపడ్డారు. కూడా బుల్లి అతి చిన్న ప్రొడ్యూసర్ అన్నారు మీరు నన్ను. నేను సినిమాలు తీసి, నేను 115 సినిమాలు తీసానా, నా 115లో 11 హిట్లు ఉన్నాయండి. ఆ పేరు కూడా చెప్తాను మీకు. 115 సినిమాల్లో 11 హిట్లు ఉన్నాయి. అంటే నేను 10% హిట్లు తీశారు సార్. అంటే నేననేది ఏంటంటే, మీ సినిమాలు బడ్జెట్ వైజ్ కానీ, ఆడియన్స్ని రీచ్ అయ్యే వైజ్ కానీ, ఈవెన్ పబ్లిసిటీ వైజ్ కానీ, మీరేంటంటే మీకంటూ ఒక సపరేట్ ప్రపంచం, సపరేట్ సపరేట్ ఉన్నారు. అవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ డిస్ట్రిబ్యూటర్స్, మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్స్ని టచ్ చేయకుండా మీరేదో ఒక సొంత దారి వేసుకొని వెళ్ళిపోయి మీ ప్రయాణం మీరు చేస్తున్నారు. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. కాదు సార్, ఇప్పుడు నేను పేర్లు చెప్పకూడదు, అయినా చెప్తాను మీకు. నేను కామెంట్ చేయట్లా. కేవీవి సత్యనారాయణ గారు మా గురువు అండి. తెలుసా మీకు? సుందరకాండ, కొండపల్లి రాజా లాంటి సూపర్ హిట్లు ఇచ్చారు. సౌదామిని క్రియేషన్స్ ఒకే సంవత్సరం 2 హిట్లు ఇచ్చాడు ఆయన. కొండపల్లి రాజా, సుందరకాండ. జనరల్గా వెంకటేష్ ఒక బాబు ఒక సినిమా, ఒక హీరో ప్రొడ్యూసర్ ఒక సినిమా ఇస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకో సీన్ ఇస్తారు. కానీ 2 సినిమాలు ఇచ్చాడు ఆయన. లైమ్ లైట్ ప్రొడ్యూసర్ అండి, సూపర్ హిట్ ప్రొడ్యూసర్ అండి. ఆయన అన్ని సినిమాలు తీసి ఆఖరిన ఒక 2 ఫ్లాపులు తీశాడు. నా రాకుమారుడు అని ఒక సినిమాను, ఇంకో సినిమా అయితే తీశారండి. ఆయన మళ్ళీ కనపడలేదు. తెలుసా మీకు? అదే సార్ మనకి ఏమండి, ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసర్ తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ. దేవి ప్రసాద్ గారు పరిస్థితి. కే దేవి ప్రసాద్ ఏంటి, ఒక నిమిషం ఆగండి. దేవి ప్రసాద్ గారు పోతే మా ప్రొడ్యూస్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టారండి. ఏమని, దేవి ప్రసాద్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ అతను ఆ కుటుంబ ఆర్థికంగా ఇబ్బందులు ఉంది, మన ప్రొడ్యూస్ కౌన్సిల్ ఏం సాయం చేద్దామని చెప్పి పెట్టారు మీటింగ్లో. అల్లు అరవింద్ గారు ఆ రోజు అందరూ ఉన్నామండి. మేము అందరం ఒకలేసి మొగుడు లాంటి సినిమాలు చేసిన ఒకటా ఏమండి, ఆయన మొగుడు ఆ టైంలో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఒక లెవెల్లో తీసిన ఒక ప్రొడ్యూసర్ లేసి, సార్ నేను 10,000 ఇస్తాను సార్ అన్నాడు. ఇంకోటి 20,000 ఇస్తాను సార్ అన్నాడు. వెంటనే అరవింద్ గారు లేచి దండం పెట్టి, దయవుంచి ఈ మ్యాటర్ని ఇక్కడ క్లోజ్ చేయండి, ఇది జరిగిన యథార్థం, మీకు మైక్లో చెప్తున్నా, మైక్ క్లోజ్ చేయండి ఇక్కడికి. దేవి వరప్రసాద్ లెజెండరీ ప్రొడ్యూసర్, అతను ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చాడు, ఎంతమందిని పైకి తీసుకొచ్చాడు, అతని గురించి మనం 10,000 20,000 చందా వేసుకుంటాను ధర్మంగా లేదు. అతనికి ఏమి హెల్ప్ కావాలో అది నేను, చిరంజీవి గారు ఫ్యామిలీ నుంచి మేము చేస్తాం, అతనికి దయవుంచి మ్యాటర్ ఇక్కడ ఆఫ్ చేయండి అని ఆఫ్ చేశారండి. అంతకన్నా గ్రేట్ ప్రొడ్యూసర్ ఉంటాయండి అసలు. మీరు చెప్పిన ప్రొడ్యూసర్ చెప్తున్నాను. ఆయన కృష్ణ గారితో, మన అందరితో హీరోలతో సినిమా తీశాడు. చిరంజీవి గారు ఎక్కువ తీశారు. చిరంజీవి గారికి స్టిక్ ఆన్ అయి ఉన్నారు అండి. ఆ దేవి వరప్రసాద్ గారి భార్య మాకు బాగా క్లోజ్ అండి, దేవి గారు అని. మా గురుగారు దాసనారాయణరావు గారి దగ్గర ఆవిడ రెగ్యులర్గా కలుస్తుంటాం మేము అందరం. గీతాంజలి గారు, దేవి గారు, మేము, శాఖపూని మల్లికార్జునరావు గారు, అలాగే రోజారామణి గారు, చక్రపాణి గారు, ఇలా ఒక టీం ఉందండి, ఒక 10 మంది. ఈ 10 మంది రోజు దాసనారాయణరావు సొంత మనుషులు, ఫ్యామిలీ మెంబర్స్. రోజు సాయంత్రం 6కి 7 ఒక అరగంట కూర్చొని మాట్లాడి అందరికి వెళ్ళేవాళ్ళం మేము. ఒక దాసనారాయణరావు పోయే ముందు ఒక 3 ఇయర్స్ రెగ్యులర్ ఆర్టిస్ట్ మేము అక్కడ, రెగ్యులర్ కమిటీ మెంబర్ అనమాట. అక్కడ ఒక అరగంట లేట్ అయితే నా ఫోన్ చేశారు గురుగారు, ఎక్కడో అంటే, సార్ ఏదో కుమార్ ఏదో ఆడియో ఫంక్షన్ పెట్టాడు సార్, పిలిచాడు సార్ అంటే, వెళ్ళకూడదురా మనం వచ్చాను అర్జెంటుగా. అంత చనువు అండి గురుగారు. అండి గురుగారు మాకు. మీరు ఎన్నిసార్లు ఇంట్లో కనిపించలేదు మాకు అసలు. అక్కడ రోజు ఈవినింగ్ 6 to 9 ఉండమని మేము. మీరు రేలంగి నరసింహరావు గారు ఎక్కువ కనిపించారు. రేలంగి నరసింహరావు ఇంకా ఆయన పెర్మనెంట్ కోఆర్డినేటర్ కదండి. ఆయన ఫస్ట్ నుంచి కోఆర్డినేటర్ అయినా, ఆయన డైరెక్టర్ అయిన తర్వాత కూడా మన దాసనారాయణరావు చేసే సినిమాలు అన్నింటికి ఆయన మళ్ళీ సెకండ్ యూనిట్ డైరెక్టర్ చేసేవారు ఆయన. ఆయన ఫీలింగ్ ఉండదు. మన దాసనారాయణరావు గారికి రైట్ హ్యాండ్ ఎవరంటే నెంబర్ 1 రేలంగి నరసింహరావు గారు.
కోటి రామకృష్ణ నెంబర్ 2 కోటి రామకృష్ణ. కోటి రామకృష్ణని ఎలా వాడుకున్నారంటే అప్పట్లో నేను కళ్ళతో చూసి చెప్తున్నా. దాసనారాయణ ఒకేసారి 6-7 సినిమా షూటింగ్ జరిగాయండి. ఈయన 6-7 షూటింగ్‌లు ఉండేవాడు కాదు. ఎళ్ళేవాడు. ఎలాగంటే ఆయన కారులో వెనకాల కోటి రామకృష్ణ కూర్చొని రాసుకునేవాడు. ఈయన చెప్తే టక్‌మని రాసుకునే కోసం. ఆయన పక్కన నేను. కోటి రామకృష్ణ నా ఫ్రెండ్. అందుకు కూడా కార్‌లో వెళ్ళేవాళ్ళం. గురువుగారు దాసనారాయణ మా గురువు. ఆ విధంగా మేము కూడా వెళ్ళేవాళ్ళం కార్‌లో. అంబాసిడర్ కారు. వెనకాల 5-6 కార్‌లు వచ్చేయండి. వెళ్తే ఒక షూటింగ్ వెళ్ళేవాళ్ళం. జీవితమే ఒక నాటకం అనే సినిమా జరిగేది అప్పుడు. అక్కడికి వెళ్తే వీడేం జరిగింది మనకి అంటే సార్ నేను ఎలా వచ్చి ఇలా జరిగింది సార్. ఓకే రాసుకోండి అని టక్ స్పాట్లో 2 సీన్లు రాసి ఇచ్చేవారు. రామకృష్ణ ఎంత నీకు చెప్పిన సీన్ ఏది తీ అని చెప్పి చేసి ఇచ్చేవారు. ఆన్ ది స్పాట్ డైలాగ్ బెటర్మెంట్లు కానీ చేసేవారండి. ఇలాగ కోటి రామకృష్ణ అనంతరం 6 సినిమా షూటింగ్ తిరిగేవాడు. రాయలనేశ్వరరావు ఒక సినిమాకి, నందం హరిశ్చంద్ర ఒక సినిమాకి, రమణబాబు సినిమాకి, ఇలా 10 మంది కోడేట్లు 10 మంది సినిమాలు రవిరాజ పినిశెట్టి ఒక సినిమాకి, అలా 10 మంది కోడేట్లు ఉండేవారు. ఈ కోటి రామకృష్ణ మాత్రం ప్రతి సినిమాకి కూడా ఉండేవాడు. ఓకే. ఈయన కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. అంటే కాదు గురుగారికి ఆత్మీయుడు. ఆయన చెప్పడం రాసుకుంటమే. అప్పుడు తర్వాత చిన్న టేప్ రికార్డు వచ్చేయండి. టేప్ రికార్డు రికార్డ్ చేసేవారు. రాసి టైం లేకపోతే కనుక టేప్ రికార్డ్ రికార్డ్ చేసేవారు. అలాంటి టైంలో కూడా నేను గురుగారు కూడా తిరిగేవాడిని, కోటి రామకృష్ణ కూడా తిరిగేవాడిని. అంటే రాయలనేశ్వరరావు గారు రైట్ హ్యాండ్. ఈ రాయలనేశ్వరరావు గారు దాసనారాయణ ప్రొడక్షన్లో బోడి సినిమాలు చేశారు. రొటేషన్ చక్రవర్తి అని అలాంటి బోడి సినిమాలు డైరెక్ట్ చేశారు. అలాగా దాసనారాయణరావు రాయలనేశ్వరరావు డైరెక్ట్ చేశారు. దాసనారాయణరావు వాళ్ళే కోటి రామకృష్ణ డైరెక్టర్ అయ్యారు. అలాగే దాసనారాయణ దగ్గర ఉన్న వాళ్ళందరినీ పైకి దిగొచ్చిన గొప్ప వ్యక్తి అండి ఆయన. అదే మళ్ళీ రాఘవేంద్ర దగ్గర ఉన్న డైరెక్టర్లు చాలా మంది చూడండి పెద్ద పెద్ద డైరెక్టర్లు అవ్వలేదు. తెలుసా మీకు? దాసనారాయణ అంటే రాజమౌళి గారు రాజమౌళి గారు తప్ప ఒకళ్ళిద్దరు తప్పండి. అయ్యారులేండి, 2-3 అయ్యారు కానీ వాళ్ళు ఇంత ఫేమస్ కాదు. గురుగారి దగ్గర ఎక్కువ మంది జనం బయటకు వచ్చారు. ఇప్పుడు అదే ప్యాటర్న్ సుకుమార్ గారి దగ్గర కనిపిస్తుంది. వస్తారు. సుకుమార్ గారి దగ్గర నుంచి చాలా మంది డైరెక్టర్స్ వస్తున్నారు. దాసనారాయణ గారి తర్వాత శిష్యుల్ని ఎంకరేజ్ చేస్తూ, శిష్యులకి ఒక బ్యాక్ ఎండ్ గా ఉంటూ, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ సెట్ చేస్తూ, వాళ్ళని గైడ్ చేస్తున్న గురువు స్థానంలో నిజంగా సుకుమార్ గారు కనిపిస్తున్నారు. ఇప్పుడు కోటి రామకృష్ణ ఫస్ట్ సినిమా ఇదండి, ఇది రాఘవారి సినిమా అండి. రాఘవారు దాసనారాయణ ప్రొడ్యూసర్. అలాగే మన రాయలనేశ్వరరావు ఫస్ట్ సినిమా చందమామ అండి. దాని ప్రొడ్యూసర్ కోవే చెరియన్ అని సర్కస్ రౌండ్ ప్రొడ్యూసర్. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ కదా, కే రాఘవ గారు కదా. ముందు సినిమా తరంగిణి అండి. అంటే తరంగిణి తర్వాత రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అసలు 365 days అని మొదలేసింది కోటి రామకృష్ణ అని. మంగమ్మ గారు మనవాడు, ముద్దుల కృష్ణయ్య, అసలు వరుస పెట్టి అన్ని ముద్దుల మామయ్య. బాలకృష్ణ గారి కెరియర్ హైయెస్ట్ సినిమాలు తీసింది. కోటి రామకృష్ణ గారి కెరియర్ ఇలా ప్యారలల్ గా ఎదిగినాయి అనమాట. సరే ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఎలా సాధ్యం అవుతుందని అడిగారు కదా. ఇప్పుడు నేను తీసే సినిమా క్లారిటీగా నాకు తెలుసండి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయం. ఏమండి ఇప్పుడు మామూలుగా అందరూ కొబ్బరి కొట్టి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కొడతారు కదా. నేను అనుకుంటా ఎలా సూపర్ హిట్ అవుద్ది, నేను హీరో పెట్టిందేమో కుమార్ని, డైరెక్టర్ ఏమో ఇతను, బడ్జెట్ ఏమో ఇది. ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఉన్నారు కాబట్టి. ఏంటి ఈ సినిమా ఎలా హిట్ అవుద్ది, నాకే పడిందో పంచి, ఎలా పడుద్ది ఈ సినిమా హిట్ అవుద్ది. కాబట్టి మనం సేఫ్గా తీద్దాం ముందు. అంటే ఇతనికి ఎంత మార్కెట్ ఉంది, కుమార్ కాదు ఎవరో ఎక్స్ హీరో, ఇతనికి ఎంత మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో సినిమా చేద్దాం. ముందు మనం బతికి బట్టగడితే ఇంకో సినిమా తీస్తే ఇటు కోసం ట్రై చేద్దామని. నేను ఇటు కోసం ట్రై చేసిన 3 సినిమాలు అండి. వాసవి వైభవం, విజేత, ఇంకో సినిమా అండి. ఈ 3 ఏంటి గన్ షాట్ గిట్టు చూస్తా ఉన్నా అని ఏలేడు చూపించిన ఇట్లండి అనుకున్నా. ఈ 3 ఫ్లాప్ అయింది. మిగతా అన్ని సేఫ్ అయినాయి. 100% సేఫ్. ఈ 3 సినిమాలు 3 యాభైలు పోయినాయి. మీకు అనిపించదా అంటే ఇప్పుడు సినిమా సక్సెస్లు ప్రొడ్యూసర్గా మీకున్న రెస్పెక్ట్ మీకుంది. మీరు మాకు చాలా ఫంక్షన్స్లోనూ వీటిలోనూ కనిపిస్తూ ఉంటారు. మనం చాలా ఫ్రెండ్లీ వేలో మాట్లాడుతుంటారు, జర్నలిస్టులు అందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రొడ్యూసర్స్ లీగ్ వేరే ఉంది, నా లీగ్ వేరే ఉందని ఎప్పుడు అనిపించలేదు? ఏం అనిపించలేదండి. ఇప్పుడు రెస్పెక్ట్ ఎక్కడంటే అండి, టెక్నీషియన్కి ఆర్టిస్ట్కి అనుకున్న ప్రకారం డబ్బు ఇస్తే అందరూ రెస్పెక్ట్ చేస్తారు నన్ను. అది సూపర్ సార్. ఏమంటే నేను ఏ టెక్నీషియన్ కానీ, ఏ ఆర్టిస్ట్ కానీ, ఏ జర్నలిస్ట్ కానీ, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరికి కానీ నేను మాట్లాడుకుంటా ముందే, సార్ నా వల్ల ఇంత అవుద్ది, 1000 రూపాయలు అవుద్ది, ఇవ్వగలను, తీసుకుంటే చేస్తారా చేయరా అని అడుగుతా. చేస్తారు. చేసినోడు 1000 రూపాయలు పూల్లో పెట్టి సాయంత్రం 5:30కి ఇస్తా. మిగతా వాళ్ళందరూ 6 తర్వాత కూర్చోబెట్టి ఓచీలు రాసి సంతకాలు పెట్టి 1000 ముద్దలు వేయించుకుని చెక్కులు ఇస్తారు. అంటే ఒక సూపర్ హిట్ సినిమా చేసిన ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ కూడా ఇప్పటికీ టెక్నీషియన్స్ తిరుగుతున్న సందర్భాలు చాలా ఉంటాయి. సినిమా ఏమో సూపర్ హిట్, ఫెడరేషన్లో 14 కోట్లు బ్యాకులు చెప్పారు కదండి. అవును. ఎందుకండి నిన్న మన వంశీ గారు నన్ను మీటింగ్లో చెప్పారు, మాకు 18 కోట్ల రూపాయలు విజయ్ దేవరకొండ సినిమాకి బేటాలు అయినాయి అంటండి. బేటాలు 18 కోట్లు అయినాయి అంటండి. ఇప్పుడు 30% పెంచితే 5,40 లక్షలు పెరుగుద్దని బడ్జెట్. నా సినిమాకి 5 కోట్ల రూపాయలు లాభం రాదు, నాకు సినిమాకి 5 కోట్ల రూపాయలు ఎలా పెంచనని చెప్పి ఆయన వాదన వ్యక్తం చేశారు వంశీ గారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా,
ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్‌లకి నేను ఇది కామెంట్ అనుకోండి, సలహా అనుకోండి. వేస్టేజ్ ఎక్కువ జరుగుద్దండి. హ్మ్. ఆ వేస్టేజ్‌ని కవర్ చేస్తే చాలు అదే ప్రాఫిట్ అండి ఆళ్ళకి. హ్మ్. సినిమాలో వేస్టేజ్ ఎంత చేస్తున్నారో అది దాచుకుంటే నేను విశ్వప్రసాద్ గారికి సలహా చెప్పాను ఇప్పుడు. ఇచ్చిన ప్రొడక్షన్ మీరు అప్పచెప్పండి. నేను విశ్వప్రసాద్ గారి దగ్గర ఒక 2 ఇయర్స్ నేను గోస్ట్‌గా ఉన్నాను. నేను సలహాదారుడిగా ఉన్నా. నేనేమి హ్మ్. ఎంప్లాయిని కాదు. హ్మ్. ఎంప్లాయిని కాదు. ఆయన కోరి నన్ను పిలిచి పెట్టుకుంటే, "మీరు చిన్న సినిమాలు తీస్తున్నారు కదా! మన చిన్న సినిమాలు సంవత్సరం 15, 20 తీద్దాం మనం. మీరు నా దగ్గరికి వచ్చేయండి" అంటే, "నేనెందుకు వత్తా? నేను సోలో ప్రొడ్యూసర్ నేను. నేను రాను సార్" అంటే, "కాదు కాదు మనం కలిసి చేద్దాం. మీకెందుకు రండి" అంటే, సరే ఓ పెద్ద సంస్థ కదా! 10 మందికి మనం అవకాశం ఇవ్వచ్చు కదా! అని ఎళ్ళామండి. ఎళ్తే 1 ఇయర్ ట్రావెల్ చేసాము. ఏమీ పని అవ్వలేదక్కడ. ఎందుకని? ఆళ్ళకి ఆలోచనలు అలా ఉంటాయి. ఆళ్ళకి ఎంతసేపు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆలోచనలు కదండీ అయన్నీను. హ్మ్. 5:30 ఎదురుకి స్విచ్ నొక్కేసి ఎళ్ళిపోవటం. 6ంటికేమో ల్యాప్‌టాప్ పట్టుకొని బయోమెట్రిక్ టైప్ మెషిన్. చేసుకుంటూ బయోమెట్రిక్. తప్ప సిన్సియర్‌గా ఎవడు పని చేయడు. ఇదే కాదు ఏ కార్పొరేట్ కంపెనీ కూడా బతికి బాగుపడదండి. బట్ట కట్టలేదు. ఎందుకని కార్పొరేట్ స్ట్రక్చర్ అనేది సినిమా ఇండస్ట్రీకి ఫిట్ అవ్వట్లేదు. ఎలా ఫిట్ చాలా అవుద్దండి? మంది ఎలా వచ్చారు, ఫిట్ అవుద్దండి? వెళ్ళిపోయారు. ఎలా ఫిట్ అవుద్దసలు? మీరు ఎంప్లాయీ అనేవాడు ఒక సినిమా అనేది కొంచెం క్రియేటివ్ హెడ్ కదండీ ఇది. 6ంటికి వెళ్ళిపోతుంటే ఎలా కుదురుద్ది మీరు? ఉదయం 10:30కి వత్తంటే ఎలా కుదురుద్ది? సినిమా అనేది రాత్రి తెల్లవార్లు పని చేత్తాం. అవసరమైతే పడుకుంటాం. లేకపోతే పొద్దున్న 7కి లెగుత్తాం, 6కి లెగుత్తాం. అన్నీ చూసుకోవాలి కదా! మీరు చైర్మన్ ఎక్కడున్నా పర్లేదు. ఇక్కడ పని చేసే గ్రౌండ్ లెవెల్‌లోళ్ళు ఉండాలిగా. ఆళ్ళు కూడా రారు. ఓకే. అందువల్లే నాశనం అయిపోతది. ఎన్ని కార్పొరేట్ కంపెనీ ఏబీసీ వచ్చింది గుర్తుందా మీకు? అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్. వచ్చింది కదా! తర్వాత హ్మ్. ఆర్‌జీవి కూడా ఒక పెద్ద కంపెనీ పెట్టారు. అవును. దాంట్లో కూడా 7, 8 ఫ్లాపులు తీశారు అయిపోయారు. అలాగే మన మద్రాసులో పెద్ద కంపెనీ ఉంది. దానికి తమ్మరెడ్డి భరద్వాజ్ గారు ఇక్కడ వీళ్ళందరూ వర్క్ చేశారిక్కడ. అవును. 'జీ' వీళ్ళు వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు సినిమాలు ఆ! చేద్దామని. అది కూడా బ్యాక్ ఆఫ్ అయ్యారు. ఎవడైనా అయిపోతాడు. హ్మ్. డబ్బులుంది కదా! కొన్నాళ్ళంటే కొన్నాళ్ళు అయిపోతారు తప్ప కార్పొరేట్ కంపెనీ 100% అయిపోతది. హ్మ్. ఎందుకంటే అక్కడ హూ ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండడు. హ్మ్. ఇక్కడి ఫైల్ అక్కడికి, అక్కడ ఫైల్ ఇక్కడికి తిరుగుతుంది తప్ప ఫైనల్‌గా ఇదెందుకా ఇది? ఏంటి అడిగేవాడు లేడు. నేను రూ. 1000 ఎత్తే మీరేమో కాదు 950 అని మీరేత్తారు. ఇంకోడైతే 9 ఏత్తారు తప్ప అసలు గ్రౌండ్ ఫిగర్ అంతా తెలీదు ఆళ్ళెవరికీను. పైగా సినిమా ఎంప్లాయీస్ సినిమా నాలెడ్జ్ ఉన్నోళ్ళు పెట్టుకోవాలి. ఈ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ సినిమాకి ఏం చేత్తారాళ్ళు? ఆళ్ళ కథలేంటివేంటి? ఇక్కడ మేము 100 సినిమాలు తీసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది మాకు. నేలేంటో, ఆకాశం ఏంటో, భూమి ఏంటో మాకు తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా గురించి కాదండి. ఇలా ఆయన విశ్వప్రసాద్ గారికి చెప్పాను. మీరు నాకు అనుభవం ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ అండి. మీరు ఒక సినిమా డైరెక్టర్ వచ్చాడు. రూ. 1,00,00,000 బడ్జెట్ ఏసాడు. నాకివ్వండి. దాన్ని 75 ఎలా తీయాలో నేను చెప్తా. నేను కథలో ఏలు పెట్టను. నేను డైరెక్టర్‌ని మార్చను. టెక్నీషియన్ ఎవరిని మార్చను. వేస్టేజ్ తగ్గిస్తాం. 75,00,000 పెడతా. మీకు 25,00,000 వేస్టేజ్ ఉంది దాంట్లో. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒకే చిన్న వేస్టేజ్ చెప్తున్నాను. మా సినిమా పనిచేసే డైరెక్టర్ ఉంటాడు కదండీ! నా షూటింగ్ జరగనంత సేపు ఆడు మోటార్ సైకిల్ మీద మా ఆఫీస్‌కి వస్తారు రోజును. షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఆడికి కారు పంపాలండి. హ్మ్. జనరల్‌గా. సినిమా ఇండస్ట్రీలో జరిగే విషయం అది. ఉత్తే రోజు ఆఫీస్‌కి వస్తారాళ్ళు. బయట వెయిటింగ్ చేస్తారు. షూటింగ్ స్టార్ట్ అయింది అంటే అందరికి కారు పంపాలి. జనరల్‌గా జరిగేది. నేను ఇప్పుడు కూడా, అప్పుడు కూడా ఇప్పుడు నేను కారు పంపను. నంబర్ 1. నా షూటింగ్ జరుగుతుంది కదా! డైరెక్టర్ వస్తాడు. ఎక్కడికి క్యాబ్‌లో వస్తాడు. షూటింగ్ దగ్గరికి వస్తాడు. పని క్యాబ్ చేసి డబ్బులిస్తారు. వెళ్తాం. వెళ్ళిపోతాడు. క్యాబ్ డబ్బులు 200 అండి. వెళ్ళటానికి 200 నా వంద అయిపోద్దండి. మీకు అతను కారు పంపించామనుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. 6,000 అవుద్ది. ఇది వేస్ట్ కదా! వేస్ట్. ఏవండీ ఇప్పుడు నిన్న మొన్న ఈ ఫెడరేషన్ గొడవలు ఒకళ్ళొకళ్ళు తన భావాలు అహోభావాలు, బాధలు అన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారండి. ఇయన్నీ మీకు కొత్తగా తెల్సా? మాకు ఎప్పటి నుంచో తెలుసు మాకు. మేము హ్మ్. ఎందుకు సక్సెస్ అయ్యాం? 115 సినిమాలు తీస్తే 100 ఫ్లాపులు తీశాను నేను. నేను ఎలా సక్సెస్ అయ్యాను నేను? ఆ! అంటే కామెంట్ చేసేవాళ్ళు ఎలా కామెంట్ చేస్తారు. మీరన్నట్టు చిన్న సినిమా తీశాడు, జనానికి తెలియని సినిమా తీశాడు. నిజమే. మీరు తీసిన సినిమా ఏమైంది? మీరు తీసిన సినిమా ఎంతమంది చూసారు? మీరు తీసిన సినిమా డబ్బెంతొచ్చింది మీకు? ఎంతమంది డబ్బొచ్చింది మీకు? ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినియి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఎంతమంది సూపర్ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్‌లు ఇవాళ ఇండస్ట్రీలో కనుమరుగవుతున్నారు మీరు చూసుకోండి. ఎగ్జాక్ట్‌లీ. ఇంకో విషయం మాకిప్పటికి ఆశ్చర్యంగా ఉండేదంతే సార్. ఇప్పుడు 'ఆదిత్యరామ్' మూవీస్ కావచ్చు. ఆలిచ్చారా మూవీస్ వేరే వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ ఆఫ్ అయిపోయారు కదా! బాగా. బ్యాక్ ఆఫ్ హ్మ్. అయిపోయారు. మనకి తెలిసిన 'ఆర్‌కే' మూవీస్, హ్మ్. 'బిజినెస్ మ్యాన్' లాంటి సినిమా చేశారు కదా! హ్మ్. ఆహ్, అది ఎందుకు ఈళ్ళందరికంటే ముందు 'కొండవీటి సింహం' అవును. సినిమా తీసిన 'రోజా' 'రోజా' మూవీస్. మూవీస్ ఉన్నారండి. 'రోజా' మూవీస్. ఆయన ఆఖరిన ఒకే ఒక సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్‌ని పెట్టి ఏదో చిన్న సినిమా తీశారండి. స్మాష్. స్మాష్. అంటే ఒకటి వయసు అంటే కన్సిస్టెన్సీ లేదు సార్. అంటే మీకెందుకు మీరు మాకు ప్రత్యేకంగా కనిపిస్తారంటే, యూ ఆర్ స్టిల్ ఇన్ రేస్. ఆ! రేస్‌లో ఉన్నారు. 15 సినిమాలు అనౌన్స్ చేశారు. ఏది ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచితే మాకు సినిమాలు వర్కౌట్ అవ్వవు. మేము సినిమాలు చేయలేము. ఇలా అయితే కష్టం అని ఒక పక్కన గగ్గోలు పెడుతున్న టైంలో మీరు ఒక పెద్ద బ్లాస్ట్ చేశారు. 15 సినిమాలు బ్లాస్ట్ చేశారు. సో, నేను ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అసలు ఏంటి తుమ్మలపల్లి దగ్గరున్న సీక్రెట్ ఏంటి? అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. నో వేస్టేజ్. ఆయన సినిమా నా ఒళ్ళు నగిరిపెట్టి పని చేస్తానంతే. మీరు సినిమా మొదలెట్టేటప్పుడే ఈ సినిమా ఆడిద్దా? ఆడదా? అని డిసైడ్ చేసుకొని పని చేస్తారు. అంతేనా? ఇంకోటి చెప్తా సీక్రెట్. ఈవేళ 15 సినిమాలు ఓపెన్ చేశాం కదా! 100 మంది ఫోన్ చేస్తున్నారు. మీ ఆఫీస్ ఎక్కడ వస్తాం సార్ అని.
నా కారే నా ఆఫీస్ అండి. తెలుసా మీకు? నా కారే నా ఆఫీసు. నా ఆఫీస్‌కి ఎవరు రావక్కర్లేదు. నేను ఎవరితో నేను మాట్లాడను. నేను ఫోన్‌లో మాట్లాడతా. రోజు 24 అవర్స్ ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి ఎవరికైనా సరే. నా కార్‌లోనే నా ఆఫీస్ అంతాను. మీ చెక్ బుక్ కావాలా? క్యాష్ కావాలా? ట్రాన్స్‌ఫర్ కావాలా? నేను చేస్తా. ఏంటి సార్ ఏమన్నా ఒక బిగ్ ఫైనాన్స్ సపోర్ట్ ఏమైనా దొరికిందా? అది చెప్పారు. ఒక ఫైనాన్స్ అంటారా? బకరా అంటున్నారా? లేదా ఏమంటున్నారా? ఫైనాన్సరే సార్. ఆ! నమ్మి ముందుకొచ్చేవాడిని ఆ! బక్రా సరే ఇప్పుడు ఎందుకంటాం మీ సార్? ముందు ఒక ప్రామిస్ చెప్తున్నానండి. ప్రామిస్ చేస్తున్నాను వినండి. నా లైఫ్‌లో రూ. 100 నేను ఫైనాన్స్ తీసుకోలేదు. రూ. 100 నాకు పార్ట్నర్ లేడు. రూ. 100 ఎవరి దగ్గర నన్ను జాయింట్‌గా సినిమా చేయలేదు. ఎలా మరి ఒకేసారి 15 సినిమాలు నా అనౌన్స్ డబ్బు చేసి నా అంటే చిన్న సినిమా తీసాం కాబట్టి ఈడేమైనా అడుగుతున్నాడు అనుకుంటున్నారా ఏంటి మీరు? ఛీ! 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 నా ఛీ! కెపాసిటీ నాకుంది. నా కెపాసిటీ నాకుందండి. నాకు 2 సొంత కార్లున్నాయి. కార్లు ఉంటే గొప్ప కాదు. ఫైనాన్స్ లేని కార్లు, ఇన్‌స్టాల్‌మెంట్ కట్టని కార్లు, ఈఎంఐ కట్టని కార్లు నాకు 2 కార్లున్నాయండి. అప్పు లేని జీవితం. అప్పులేని జీవితం. నేను ఎవడికి ఏ ఫోన్ అయినా 24 అవర్స్ ఇత్తా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఫోన్ అయితే ఎత్తలేదు తప్ప మిగతా ఏ ఫోన్ అయినా ఇత్తా. నాకేం భయం లేదు. ఎవరికైనా సమాధానం చెప్తా. నాకు బ్యాంక్ లోన్ లేవు, ఫైనాన్స్ లేదు, నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు, నాకు పార్ట్నర్‌షిప్ అక్కర్లేదు. లేదా ఈ హీరో దగ్గర 10,00,000 తీసుకున్నాం, లేదా ఈ అమ్మాయి దగ్గర 5,00,000 తీసుకున్నాం అలాంటి సీన్ లేదు. నేను అసలు లేడీస్‌తో అసలు నేను మాట్లాడను. ఏదైనా ఉంటే మా డైరెక్టర్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా ఎవడైనా ఆర్టిస్టు నేను ఫస్ట్ చెప్తా, నీకు నేనేమి డబ్బులివ్వను కొత్త ఆర్టిస్ట్‌కి. నువ్వు నాకేమి ఇవ్వద్దు. నాకు తెలియకుండా మా డైరెక్టర్ గాని, ఇంకోళ్ళు గాని ఎవరైనా నిన్ను గోకి డబ్బులు అడిగితే నాకు కంప్లెయింట్ ఇయ్యి అని చెప్తాను తప్ప, నేను ఏ ఆర్టిస్ట్ దగ్గర డబ్బులు తీసుకోను. ఎందుకు తీసుకోనంటే, నేను ఒకప్పుడు ఆర్టిస్ట్‌గా వచ్చాను. నేను నాకు చాలా మందికి డబ్బులిచ్చా. అవును. అప్పుడప్పుడు ఉంగరాలిచ్చా. హ్మ్. ఉంగరాలిచ్చా చాలా మందికి. డబ్బులిచ్చా. వేషం కోసం. అంటే నా పరిస్థితి ఇంకోటి రాకూడదు అని. అప్పుడు ఇన్ని చేసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది. ఏంటి ఈ రోడ్లు ఈ ఎదవలు ఆళ్ళ చుట్టూ, ఈళ్ళ చుట్టూ ఆల్బమ్ పడి తిరగటం, వేషం కోసం, సరదా కోసం. అంటే నేను మా ఊళ్ళో చాంబర్ ప్రెసిడెంట్‌ని. నాకు అక్కడ 100 మంది జనం స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇక్కడికొచ్చి నేను ఆళ్ళ ఆఫీస్, ఈళ్ళ ఆఫీస్ చుట్టూ బయట నుంచొని సార్ బిజీగా ఉన్నా కూర్చోండి బయట అంటే, అబ్బో! అని అనుకుంటా. అక్కడ తొక్కలాడి సినిమా తీయడు ఏం చావడు. ఇయన్నీ మాయలన్నీ తెలుసుకొని అసలు నేను ఎవడో మీలాంటి ఒక ఆయన చెప్పాడు. మా గురువు ఒక ఆయన చెప్పాడు. నేను సినిమా తీయడం మొదటి ఇన్స్పిరేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పంటే, "నువ్వు ఎవరి చేతిలోనూ నమస్కారం పెడితే నువ్వే సినిమా తీ. నువ్వు ఆ వేషం వేసుకో. ఏంటి తొక్క ఏం పోద్ది నీకు" అన్నాడు. ఒక సినిమా తీస్తే ఏమనిపించింది ఆఫ్టర్ ఆల్ ఇది చాలా చాలా ఈజీ అనిపించింది. పెనం మీద అట్టు తిరగేసినట్టు ఈజీగా అనిపించింది సినిమా తీయడం అనేది. అట్టు తిరగబడట్లేదు సార్ చాలా మందికి. మీరు ఈజీగా తిరగేస్తున్నారు. తిరగబడదంటే చెప్పానుగా మీ లావిష్‌నెస్. మీ మీరు మీరు అసలు మీ సినిమాలు ఎక్కడ అమ్ముతారు సార్? ఎక్కడ అమ్ముతామండి? ఎక్కడ రిలీజ్ చేశారని అడగండి. ఎక్కడ అమ్మటమేండి. అమ్మకపోతే ఏం చేసి దాచుకొని మా ఇంట్లో పెట్టుకున్నా? అదే ఎక్కడ అంటే మీకు రికవరీ మోడ్ ఏంటి? నాకు ఫస్ట్ 70, 80 సినిమాల దాకా బయర్స్ ఉన్నారండి. ఆ! ప్రతి జిల్లాకి నాకు బైర్ ఉన్నాడు. ఈవేళ కూడా ఉన్న బైర్. నా డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. ఫస్ట్ మేమేం చేసాం డబ్బులు కట్టే తీసుకుంటారా ఆ! సినిమా? ఏవండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 'అవంతిక' అనే సినిమా రిలీజ్ చేసామండి. హ్మ్. పేపర్‌లో అనౌన్స్ చేసాం. అయితే పూరి పిక్చర్స్ వైజాగ్ తెలుసా మీకు? ఆయన మా చాంబర్ ప్రెసిడెంట్ కూడా చేశారు. వీర్రాజు గారు ఆయన పేరు. అవును. ఆయనకి మన మీద చాలా గుడ్ ఒపీనియన్. నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్. ఆయన నాకు ఫోన్ చేశారు. "సత్యనారాయణ గారు ఈ సినిమా మీరు ఎవరికి ఇచ్చారంటే, వైజాగ్‌లో మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు కదండీ! మనం ఎంతకాలం పంపిస్తాడో అతనే చేస్తున్నాం సార్" అన్న. "ఆ! సరే అయితే మీరు ఇచ్చేస్తే ఓకే. ఇవ్వకపోతే నేను సినిమా చేద్దామనే ఉద్దేశం నాకుంది" అన్నాను. ఏవండీ నన్ను అడిగినోడు దేవుడు నాకు. "మీరు చేస్తారా అండి?" "చేస్తా" అన్నారు. "అయితే నేను కొననండి. మీకు అవుట్‌రేట్ కొనను. మీకు ఎంత కావాలో చెప్పండి అడ్వాన్స్ ఇస్తానన్నారు." "మీ ఇష్టం మీరు ఎంత కావాలో అంత ఇవ్వండి" అంటే, "మీకు ఎందుకు నచ్చిందంటే ట్రైలర్ చూసాను చాలా బాగుంది. పూర్ణ ఉంది, షేజ్ షిండో ఇంతమంది ఉన్నారు కదా కాస్టింగు. ఈ సినిమా ఎందుకు ఆడుతది అనిపించిందని అందుకు అడుగుతున్నానన్నారు." "మీరు ఏమనుకున్నారన్న?" "నేను 10,00,000 ఇస్తాను మీకు అడ్వాన్స్. సినిమా రిలీజ్ అయిన తర్వాత 3 నెలల లోపు నాకు రావాల్సుంటే నాకివ్వండి. మీకు రావాల్సింటే మీకు ఇస్తానన్నారు." "ఓకే. డన్" అని చెప్పా. "అది ఈవేళ 5,00,000 పంపిస్తున్నాను సార్" అన్నారు. 5,00,000 పంపించారు. ఈ 1 మంత్ అప్పటికి 15 రోజులు 20 రోజులు టైం ఉందండి ఇంకా సినిమా రిలీజ్‌కి. మళ్ళీ 2 రోజులు ముందు ఫోన్ చేశారు. "సత్యనారాయణ గారు రిలీజ్ కదా ఎల్లుండ. మరి మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవి ఉంటాయి కదా! మీకు మిగతా 5,00,000 పంపించనా" అన్నారు. మీరు ఆగండి. అసలు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేవు. మీ 5,00,000 ఇస్తేనే గాని సినిమా రిలీజ్ చేసిన పరిస్థితి అంతకంటే లేదు నాకు. కాబట్టి హ్మ్. నాకు 5,00,000 మీరు ఇత్తా అన్నారు కదా! మీ దగ్గర ఉంచండి. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటా బ్యాంక్‌లో ఉన్నట్టే. నేను సినిమా రిలీజ్ చేస్తాను. మీకు అన్ని లెటర్ ఇచ్చేసాను. క్యూబులు వాటిలకి డబ్బు కట్టాను. మీకు ఆల్రెడీ మీ పేరు మీద పర్మిషన్ కూడా ఇచ్చేసాను సార్. ఎళ్లి క్యూబ్ కనుక్కోండి సార్ అన్నా. సినిమా రిలీజ్ అయిందండి. మోస్ట్ రిచెస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు. ఇప్పుడు ఎందుకంటే మేము ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. అంటే డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు కట్టకపోవటం వల్ల సినిమాలు పోస్ట్‌పోన్ అవుతాయి. చాలా. చాలా పోస్ట్‌పోన్ అవుతాయి. డిస్ట్రిబ్యూటర్స్‌కి అంటే అదే బ్యానర్ నుంచి ఒక ముందు సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, ఈ సినిమా ఫ్రీగా ఇవ్వాలి. లేతే లెటర్ పెడతారు ఆళ్ళు. లెటర్ పెడతారు. ఏదో ఏ స్టార్ హోటల్‌లోనో పంచాయతీ కూర్చుంటారు. నాకు కూడా జరిగినియి. ఆ! అయి కూడా నాకు కూడా జరిగినియి. నాకు సంబంధం విషయాలు జరిగినియి విచిత్రం అది. అది కూడా చెప్తా. వెంటనే 'పూరి జగన్నాథ్' శుక్రవారం సినిమా రిలీజ్ అయిందండి. కలెక్షన్ పంపించారు నాకు. వెస్ట్ మా సురేష్ అని అతను చేశాడు. ఇంకో కృష్ణా జిల్లా అన్ని జిల్లాలకు రిలీజ్ అయిపోయిందండి. అందరూ డబ్బులు కట్టారు నాకు. నేను ఆ సినిమా 4,00,000లో తీశాను సార్. నాకు టేబుల్ ప్రాఫిట్ 25,00,000 అండి ఆ సినిమా. అబ్బా! ఏవండీ సూపర్. ఆ! తీసిన తర్వాత నాకు శుక్రవారం నాడు రిలీజ్ అయింది కదా! శుక్రవారం పొద్దున కలెక్షన్ పంపించారు వీర్రాజు గారు. "సార్ మీది మార్నింగ్ షో ఇక్కడింత, అక్కడింత, ఇక్కడింత ఇంత" అని. అంటే ఏంటి సార్ అంటే, మార్నింగ్ షోకి టాక్ బానే ఉంది. మ్యాట్‌ని పెరగొచ్చు. భయమేం లేదులెండి, ఇబ్బందేం లేదులెండి" అన్నారు. అంటే "కాదు గురుగారు మీ అకౌంట్ నంబర్ పంపండి. మీకు ఒక 2,00,000 వెనక్కి పంపిస్తాను సార్" అన్నా. నేను మిమ్మల్ని అడిగానా? మీకెందుకు కంగారు? నేను అడగలేదు కదా మిమ్మల్ని. "కాదు కాదండి.
నా సినిమా వర్త్ ఏంటి నాకు తెలుసు. మిగతా జిల్లా కలెక్షన్ వచ్చినాయి కదా నాకు. నాకు తెలిసి వైజాగ్ ఒక 3, 3.5 లక్షలు వస్తదండి. కాబట్టి ఒక 3,00,000 మీరు ఇచ్చిన అడ్వాన్స్ పెట్టుకొని ఉంచుకుంటారు. 2,00,000 వెనక్కి పంపిస్తాను సార్ అని. కాదు సత్యనారాయణ గారు ఏం భయం లేదు. మీరు ఉంచండి అలాగా. మన తెల్లారిలైతే రోజు కలుపుతాం మనం. మిమ్మల్ని ఏమి డబ్బు అడగలేదు కదా! 1 వీక్ పోయిన తర్వాత నేను స్టేట్మెంట్ తీసి పంపిస్తాను. అప్పుడు ఇదిగా అన్నారు. వద్దు గురుగారు అకౌంట్ నెంబర్ పంపండి అన్న. పంపించారండి. రూ. 2,00,000 శనివారం పొద్దున 11 గంటలకు పంపించా. ఇది మైక్‌లో ఎందుకు చెప్తున్నానంటే రికార్డెడ్‌గా ఉంటది. రేపు ఆయన కూడా చూస్తారు. మీరు కూడా చూడాలని చెప్తున్నా. 11 గంటలకు పంపించాను. 2,00,000 వెనక్కి పంపించానండి. ఈ విషయాన్ని ఈ సినిమా రిలీజ్ అయిన 1 వీక్ 10 డేస్ పోయిన తర్వాత నాకు స్టేట్మెంట్ పంపించారు. 3,20,000 ఎంతో షేర్ వచ్చింది. ఆ 20,000 నాకు ఇచ్చేసారు. ఆయన కమిషన్ కూడా నాకు వద్దులేండి ఈ సినిమాకి నేను ఫ్రీగా చేస్తాను సార్ అన్నారు. ఏదో చేసారు మొత్తం మా ఇద్దరికి గుడ్ అండర్‌స్టాండింగ్ అండి. ఈ 2,00,000 నేను పంపించిన విషయం ఆయన 100 మందిలో చెప్పారండి. నాకు ఇలాగ డబ్బులు ప్రాంప్ట్‌గా ఇచ్చినోళ్ళు నాకు తెలిసి ఇంతకుముందు ఒకళ్ళు సూపర్ గుడ్ ఫిల్మ్స్ చౌదరి గారు, తర్వాత మా రామ సత్యనారాయణ అండి. ఎందుకంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయితే శనివారం నన్ను 2,00,000 వెనక్కి పంపించాడు సార్. నేను అడగలేదు వద్దని చెప్పాను ఆయన పంపించాడు. ఇది జెన్యూన్ ప్రొడ్యూసర్ అని నాకొక స్టాంప్. వేసి పంపించారండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? వీర్రాజు గారని ఆయన వైజాగ్‌లో ఉన్నారు. ఆయన మా చాంబర్ ప్రెజెంట్ చేశారు. ఆయన ప్రెజెంట్ చేసినప్పుడు నేను ట్రెజరర్ చేశాను. అంత అండర్‌స్టాండింగ్ ఉన్నది వ్యక్తి నేను తర్వాత ఎత్తానులెండి సార్ అంటే ఆయనేమి అనడు. నెక్స్ట్ మరి చూసుకుందాంలెండి సార్ అనడు. ఏమి అనరు. అలాగే మీకు 'శ్రీ వాసుదేవం' సినిమాకి నేను వీఎంసీ దొరసంరాజు సమర్పించి నేసుకున్నా. ఆయనకేం సంబంధం లేదు సినిమా. ఆయన పార్ట్నర్ కాదు, ఫైనాన్సర్ కాదు, ఏమీ కాదు. ఆయన మాకు కొంచెం పెద్దాయన. 'శ్రీ అన్నమయ్య' లాంటి గొప్ప సినిమా తీశాడు. ఆయన పేరు వేసుకొని నాకు కొంచెం 'సింహాద్రి' లాంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. తీశారు. సినిమాకి వాల్యూ పెరుగుద్ది కదా అని వేసుకున్నా. ఎందుకంటే మా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ అనే అతను దొరసంరాజు గారి కాంపౌండ్ మనిషి. హ్మ్. అలాగే జేకే వారు గారు దానికి రచనా సహకారం చేశారు మా డైరెక్టర్‌కి. ఇయన్నీ మనకి ప్లస్‌లో అవుతాయి కదా ఉద్దేశంతో చేసుకున్నా. తీసి చూడడానికి ఆయన ఫోన్ చేశాడు. సార్ దొరసంరాజు గారు మాకు 2,00,000 బాకీ ఉన్నారండి. హ్మ్. మీ సినిమా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు సార్. మా డబ్బు కట్టండి అన్నాడు. హ్మ్. అప్పుడు కృష్ణప్రసాద్ అని అల్లు అరవింద్ గారు బామ్మర్ది ఉన్నారండి. అతను కృష్ణప్రసాద్‌కి రాజమండ్రిలో గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది. ఆళ్ళందరికీ బాగా క్లోజ్. ప్రసాద్‌కి నాకు బాగా క్లోజ్ నాకు. ప్రసాద్ గారు ఇలా అబ్జెక్షన్ పెడుతున్నారు ఈసుకోవడం అంటే ఫోన్ చేశాడు. ఏవండీ ఇది దొరసామరాజు గారికి ఏ విధమైన సంబంధం లేదు. మా ఓన్లీ రామ ప్రెజెంట్స్ వేశారు. చేశారు గౌరవం కోసం. రామసత్యం సొంత సినిమా. అతన్ని అబ్జెక్షన్ పెట్టొద్దు అంటే, అలా కుదరదు ప్రసాద్ గారు మా రూల్ ఇది. అక్కడ పెట్టకుండా డబ్బులు ఇవ్వకుండా మేము రిలీజ్ చేయనివ్వం అన్నారండి. సరే ఒక పని చేయండి అయితే నేను 2,00,000 ఎదురు కట్టలేను మీకు. 3,00,000 డిస్ట్రిబ్యూటర్ ఇచ్చామని మీరు చెడగొట్టారు నాకు. 3,00,000 ఇస్తున్నాడు అడ్వాన్స్ ఒకడు. ఆయన చెడగొట్టారు. ఇప్పుడు ఆయన భయపడుతున్నాడు. కాబట్టి సినిమా మీరే రిలీజ్ చేసుకోండి. వస్తే అమ్మేసుకోండి. లేకపోతే నేను డొనేషన్ ఇచ్చాను అనుకుంటా అన్న. చేసాం. రాలే. ఆయన నాకు రావాల్సిన 3,00,000 పోయింది. ఆడ రావాల్సిన 2,00,000 పోయింది. ఇంకో సినిమాకి అబ్జెక్షన్ పెడితే వీల్లేదు ఆళ్ళు. దొరసారాజు మళ్ళీ సినిమా తీయలేదు. ఆళ్ళు లెటర్ పెట్టే ప్రసక్తి లేదు. అలా సెటిల్ చేశారు ఆ విషయం. సరే ఇప్పుడు మనకి 15 సినిమాలు ఇప్పుడు కోవిడ్ తర్వాత థియేటర్స్‌కి ఆడియన్స్ రావడం రావట్లా. తగ్గింది. రావట్లేదు. తగ్గిందంటారేంటి? నెమ్మదిగా చెప్తారేంటి? రావట్లేదు. క్లియర్‌గా చెప్పండి ఏం పర్లేదు. నాకు తెలుసు. రావట్లేదు ఆ! కదా! మరి ఏ ధైర్యంతో 15 సినిమాలు మొదలెట్టారు? తీద్దాం. ఆడదు థియేటర్‌లో. ఎక్కడ ఓటీటీ మార్కెట్ కూడా లేదంటున్నారు లేదు. కదా! ఓటీటీ లేదు, శాటిలైట్ లేదు, డిజిటల్ లేదు, యూట్యూబ్ కూడా లేదండి. ఇదివరకు యూట్యూబ్‌కి 5,00,000, 10,00,000 పెట్టి కొనేవారు చిన్న సినిమాలని. హ్మ్. ఇప్పుడు ఎవడు ఒక రూ. 1,00,000 కూడా కొనట్లా. హ్మ్. ఓటీటీ అనేది పూర్తిగా అవును. ఒక కొనట్లా. ఆళ్ళు ఆహా! వోళ్ళో ఇంకోళ్ళో ఏదైనా పెడితే షేరింగ్ ఏస్తారండి. షేరింగ్ ఎత్తే డబ్బెందుకు వస్తదండి? రాదు. ఎందుకంటే షేరింగ్ ఏస్తే గనక ఒక వ్యూకి అంటే ఒక మనిషి ఓటీటీలో చూస్తే రూ. 5 ఇస్తారు మనకండి. హ్మ్. గంటకి. హ్మ్. గంటకి. ఆడు గంట చూసినారు వాడు పక్కకెళ్ళిపోతాడు మళ్ళీ. అరగంట చూసి ఎళ్ళిపోతారు. 2 గంటలు చూస్తే రూ. 10 వస్తదండి. అదే థియేటర్‌లో ప్రేక్షకుడు చూస్తే రూ. 100 వస్తుంది మనకండి. రూ. 100లో ఒక 18% జీఎస్టీ, ఒక 40% థియేటర్‌కి పోయినా రూ. 50 మనకొస్తది. అవును. అంటే మీ వల్ల థియేటర్‌లో చూస్తే నాకు రూ. 50 వస్తది. మీ వల్ల ఓటీటీలో చూస్తే నాకు రూ. 5 వస్తది. హ్మ్. అంటే సంబంధం ఉందా? 10 టైమ్స్ పోయింది. డిఫరెన్స్ ఉందండి. పోయింది. అది రావట్లేదు. హ్మ్. ఇదివరకు శాటిలైట్ అనేది చాలా సినిమాలు కొనేవారు. నా అవును. మొట్టమొదటి సినిమా 40, 30 సినిమాలు నేను శాటిలైట్‌లోనే 50% సేవ్ అయ్యా. శ్రీకాంత్ గారిని మోస్ట్ సాటిలైట్ హీరో అనేవాళ్ళు పాపం. శ్రీకాంత్ గారికి ఉన్న మొహమాటానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ అయన్నీ తెలియని మాట తప్పు మాటలండి. అసల తప్పండి అయన్నీ. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ విషయం వేరు, ఒరిజినల్ విషయం వేరు సార్. శ్రీకాంత్ గారిని ఎప్పుడు ఎవరు అనుకోలేదు. అలాగా ఎవరు అనుకున్నా నాకు సంబంధం లేదు. ఎక్కువ సాటిలైట్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని పాపం ఆయనతో సినిమాలు చేసేవాళ్ళు అని అంటే ఎవడు రికార్డ్ యేసుకుంటాడు సార్. మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలి మేము? అంటే శ్రీకాంత్ గారి మీద అలాంటి కంప్లెయింట్ ఎప్పుడు లేదు. కంప్లెయింట్ కాదు. ఆ! నా కాంప్లిమెంట్. ఉద్దేశ్యం ఏంటంటే ఆయన్ని కాంప్లిమెంట్. ఆయన సాటిలైట్ మార్కెట్ ఆయనకి బావుంది కాబట్టి సాటిలైట్ మార్కెట్ బావున్నంత వరకు ఆయనతో ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేసేవాళ్ళని. అది పోనీలెండి నాకు తెలీదు. నేను శ్రీకాంత్ గారితో ఒక్క సినిమా నేను పని చేశాను. 'దుశ్శాసన' అన్న సినిమా. అది తప్ప నాకేంది 'దుశ్శాసన' సినిమా కూడా నేను, పోసాని కృష్ణమురళి గారు తీసామండి. పోసాని కృష్ణమురళి గారికి ఒక రెమ్యునరేషన్ మాడుకొని ఆయనకు ఒక ప్యాకేజ్ ఇచ్చాం. దాంట్లో శ్రీకాంత్ గారిని ఆయన పెట్టుకునేలాగా 2,25,00,000 ఆ రోజుల్లో మాట్లాడుకున్నాం. నేను సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి పేమెంట్లు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరో కొత్త పార్టీ వచ్చాడు. వచ్చి "సత్యనారాయణ నీకు ఒక 25,00,000 లాభం ఇస్తాడు అతను. ఆ ప్రాజెక్ట్ అతనికి ఇచ్చేద్దామా?" అని అడిగాడు. "మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలా వింటాను సార్" అని. పోసాని గారు నాకు బాగా క్లోజ్. ఆయనకి ఇచ్చేసాం. 2,500,00,000 ఆయనకి ఇచ్చేసాం. నాకు 25,00,000
అటు ఇటుగా 10 లక్షలు అటు ఇటుగా ఇచ్చేసారు, నా డబ్బులు ఇచ్చేసారు ముందే. హ్మ్. నేను ఇచ్చిన అడ్వాన్స్ ఉన్నాయి కదా! పోసాని గారికి 25 ఇచ్చాం, శ్రీకాంత్ గారికి 25 ఇచ్చాం. నా 50 నాకు ఇచ్చారు. ఓ 10, 15 నాకు లాభం కూడా ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఫెయిల్ అయింది. ఆ పెట్టుబడి మొత్తం వాష్ ఔట్. నేనే సేఫ్ అయ్యా. 10, 15 లక్షల లాభం వచ్చింది నాకు ఆ సినిమాలో. అది మొత్తం సంకనాకిపోయింది ఆ సినిమా. దాని పేరు 'దుశ్శాసన'. ఏవండీ పోసాని కృష్ణమూర్తి గారు డైరెక్టరు. ఆపరేషన్ దుర్యోధన తర్వాత మొదలు. 'దుర్యోధన' తర్వాత సినిమా అన్నమాట అది. అలా పోయింది. ఇంకా అలాగా పోయినాయి తప్ప నాకైతే నేను పోసాని కృష్ణమూర్తి గారు నాకు వెరీ క్లోజ్. వెరీ క్లోజ్ అంటే అసలు ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ నాకు. అలాగే మీరు చెప్పిన ఏ హీరో అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా నాతో పనిచేసిన ఎవరైనా నాతో చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నేను ఏది ఇత్తానని చెప్తానో వాళ్ళు పూలు పెడతాను కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ సార్. అంటే ఈ 15 సినిమాలు మీరన్నట్టు మరి థియేటర్‌కి జనాలు రావట్లేదంటున్నారు. తెలుసు. ఓటీటీ మార్కెట్ లేదంటున్నారు. అవును. శాటిలైట్ మార్కెట్ అసలు ఎలా ఉందో తెలీదంటున్నారు. హ్మ్. మీ డౌట్ ఏంటంటే డబ్బులు ఇన్వెస్టర్ ఉన్నాడేమో అని భయం మీకు. భయం కాదు. ఇన్వెస్ట్ లేడు. ఇన్వెస్టర్ లేరంటున్నారు. క్వెషనే లేదు అసలు. లేడు, రాడు కూడా అవసరం లేడు. లేదంటున్నారు. అవసరం లేదు నాకు. ఆ! నేను సినిమా ఎంతలో అవుతుందో నాకు తెలుసు. నా కంట్రోల్‌లో ఏముంటే నేను సినిమా తీయగలను. నా సినిమాలో 15 సినిమాల్లో మా సుమన్ గారు ఉంటారు. హ్మ్. సుమన్ గారు నాకు బాసు. క్లోజ్ ఫ్రెండ్. అంటే దేవుడు లాంటి మనిషి ఆయన నా విషయంలో. ఆయన కలియుగ వెంకటేశ్వర ఆయన. మనం అంటే ఆయన ప్రాణం ఆయనకి. ఆయన అంటే మనకు అంత ప్రాణం. ఇప్పుడు మనం అందరిని ప్రేమిస్తాం. మనం ప్రేమించేవాడు కావాలి కదండీ! అలా నన్ను ప్రేమించే వ్యక్తి మా సుమన్ గారు. మా సుమన్ గారు 15 సినిమాల్లో మెయిన్ రోల్ ఏత్తన్నారండి. అంటే హీరో కాదు. ప్రధాన పాత్ర ఏత్తన్నారు. ఇంపార్టెంట్ రోల్. మిగతా క్యారెక్టర్లు అన్నీ ఇంచుమించుగా కొత్త హీరోయిన్స్ పడుతుంటారు. ఈ డైరెక్టర్స్‌ని ఎలా పిక్ చేశారు? డైరెక్టర్స్ అందరూ ఒక 5 ఏమో కాస్ట్లీ డైరెక్టర్లండి. కాస్ట్లీ డైరెక్టర్స్. ఒక మిగతా 10 మంది ఉన్నారు కదండీ! ఆ 10 మందిలో ఒక 6 నాతో గతంలో పనిచేసినోళ్ళే. హ్మ్. ఒక సినిమా పనిచేసినోళ్ళు ఆళ్ళ ఎక్స్‌పీరియన్స్ నాకు తెలుసు. నా ఎక్స్‌పీరియన్స్ ఆళ్ళకి తెలుసు. నేను ఏమి ఇత్తానో తెలుసు. మీకు సింక్ అయ్యి ఉన్నారు. బాగా సింక్‌లో ఉంటారు ఇద్దరు. ఇంకా ఎనకాల ముగ్గురున్నారు. ఆ ముగ్గురు కొత్త డైరెక్టర్లు. ఈ అల్లాడి వెంకన్న ఆయన కల్లాడి వెంకన్న. కల్లాడి వెంకన్న. హ్మ్. ఆయన సినిమా ఒకటి ఆయనే ప్రొడ్యూస్ చేసాడు. ఒక్కడేనేనా? ఒక్కడే. ఒక్కడే. హ్మ్. సో ఆయనతో ఎలా కొలాబరేషన్ ఆయన జరిగింది? మా వైశ్య కుల పెద్ద. హ్మ్. ఆయన నాకు బాగా క్లోజు. ఆయన ఒక్కడే అనే సినిమా తీశారుగా. హ్మ్. దాంట్లో మెయిన్ విలన్ వేషం నేనేసా. ఓకే. మీకు తెలియని రహస్యం అది. దాంట్లో ఆయన పోలీస్ ఆఫీసర్, నేనేమో హోమ్ మినిస్టర్ అనమాట. విలన్ వేషం వేసాం. ఊరికే సరదాగా వేయించాడు వేషం ఆయన. మాకు మామూలుగా మా వైశ్య కమ్యూనిటీ కదా మాకు బాగా క్లోజు. ఇప్పుడు నేను సినిమా తీస్తున్నాను కాబట్టి ఆయనకి వేషం ఇవ్వడం న్యాయం కాబట్టి నేను వేషం ఇచ్చాను. హీరో అంతే. వేషం ఇచ్చారా? లేతే మెయిన్ వేషం. మెయిన్ వేషం. ఇప్పుడు అంటే 60 ఏళ్ళు అయిన హీరో అంటే న్యాయమా మీరు? ఆయనే అన్నాడు కదా సార్ హీరో అని. ఈయన ప్రధాన పాత్ర. ఆయన ఒక్కడే సినిమాలో అవును. ఇద్దరు హీరోయిన్స్ తో ఆయన డాన్స్ డబ్బు కాబట్టి ఆయన ప్రధాన హీరో అన్నాడు. నా డబ్బు కాబట్టి నేను ప్రధాన పాత్ర అంట. ఆన్సర్ ఏమో ఒకటే. అంటే ఇలాంటి వాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక 60 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. ఆయన హీరోగా ఆయనే ప్రొడ్యూస్ చేసుకొని సినిమా చేసాడు. ఇలాంటి కేటగిరీస్ తగులుతుంటారా అండి మీకు? బోలెడు మంది ఉన్నారు. 1,00,000 మంది ఉన్నారు. ఆ! నేను మీకు ఇన్సిడెంట్ చెప్తే రాత్రి ఒంటికి అడుగుతుంది. మీరు చెప్పండి చెప్తాను. చెప్పండి నిన్న సార్. ఒక ఆయన వచ్చాడు బెంగుళూరు నుంచి. ఆ! ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఆయనకు 45 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటాయి. ఆయన ప్రధాన పాత్రలో అంటే హీరో, ఆయన దృష్టిలో హీరో. ఆయన దృష్టిలో హీరో. ప్రధాన పాత్ర అని అనుకోండి. 3 సినిమాలు తిరుగుతున్నాయంట. అబ్బో! ఆ ముగ్గురు కూడా మోసం చేశారంట డైరెక్టర్లు. 50లో తీస్తాను ఒక 70 చేశాడంటే, ఇంకోడేమో 30లో తీస్తాను 10 చేశాడంటే, మొత్తం మీద ఏదో ఇబ్బందులు జరుగుతున్నాయంట. అతని దగ్గరికి వచ్చి నాకు మీతో కలిసి పని చేయాలనుందండి. నేను డబ్బు పెడతాను సార్ అన్నాడు. ఫస్ట్ డబ్బు పెట్టొద్దు. రెండోది నేను మిమ్మల్ని హీరో చేయను. నాకొద్దు. మీకేమైనా కావాలంటే సలహాలు ఇత్తా. ఉచిత సలహాలు ఇత్తా. రోజు 100 మందికి ఇత్తా సలహాలు. ఎవరు కావాలన్నా సలహా ఇత్తా. సలహా ఖర్చు లేదు కదా! నేను ఈ ఈ ఈ మీటింగ్‌లు పెట్టి ఈ ఇంటర్వ్యూలు తీసుకున్న తర్వాత 100 మంది 100 ఫోన్‌లు వస్తున్నాయండి. అందరికి కూడా చెప్తున్నాం. ఫ్రీగా సలహా ఇత్తాను తప్ప నేనేం పని చేయను. నీకేం సాయం చేయను. మాట సాయం చేస్తాను. నీకేం కావాలో సాయం చేస్తా. అంటే కొంత ఆర్థికంగా బాగా బలంగా ఉన్నవాళ్ళు ఏదో హ్మ్. ఒక సినిమా హీరో అవుదామని బోలెడు మంది ఉన్నారు. బోల్డ్ మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళు తగులుతుంటారా మీకు? బోలెడు మంది. రోజు మా గమనంలో ఉంటాం. అయితే అయితే ఈ చిన్న విషయం లాజిక్ ఏంటంటే చాలామంది ఏమంటారంటే మీరన్నట్టు మీకు ఎవడైనా పార్టీ దొరికాడా? లేదా హీరో దొరికాడా అంటారు కదా! అది దానివల్ల మనకు బొక్కండి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ అబ్బాయి హీరోగా యాక్ట్ చేత్తన్నాడు. అతను ఆ! 25 పెడతానంటాడు. ఆ! మిగతా 25 ఎవరు పెడతారు? మన జేబులోంచి పెట్టాలి. దోలే నీకోసం హీరో నేను చేయాల్సిన అవసరం నాకేముంది? పోనీ అవసరం 50 ఆయనే పెడతారంటే? పెట్టడు. పెట్టడు. పెట్టేవాడొస్తే? పెట్టుబడి ఆడు చూసుకుంటాడు. నా సంబంధం నేను ఎందుకు చేస్తాను ఆ పనులన్నీ? మీరు 50 పెట్టారు. ఆ! మీరే పెట్టారు సినిమా తీశారు. పోనీ నేనే తీశాను అనుకోండి. నాకేంటి ఉపయోగం? మళ్ళీ మీ అందరికీ నమస్కారం పెడితే మీ సెలవులు పెట్టాలనేంటి? నా తెలివితేటలు, నా సీక్రెట్‌లని మీకు చెప్పాలేంటి నేను? నేనెందుకు చేత్తాను? నాకేం సంబంధం? అంటే మీరు అనొచ్చు. మొన్న ఇంకో పార్టీ వచ్చాడు. కూకట్పల్లిలో అతనికి ఏదో జిమ్ ఉందంట అతనికి. అతను ఒక డైరెక్టర్ చూసి నా దగ్గరికి వచ్చి, "గురుగారు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక హీరో ఉన్నాడు నాకు తగిలాడండి. నేను అతన్ని సెట్ చేసుకున్నాను. మీరు నన్ను మీకు తీసుకొస్తాను. నన్ను చెడదేంకండి సార్" అని చెప్పాడు. హ్మ్. ముందు చెప్పావు కూడా చెడగొట్టలే అన్నా. హ్మ్. అతను వచ్చాడు. హ్మ్. ఇది జోక్ కాదు. సీరియస్ జరిగిన విషయం చెప్తున్నా. హ్మ్. పేరు చెప్పండి, పేరు కూడా చెప్తా. అతను వచ్చి ఏమన్నాడంటే మా కోడైరెక్టర్ తీసుకొచ్చాడు. హ్మ్. సార్ ఇతనే మెయిన్ క్యారెక్టర్ ఏస్తాడట. అంటే హీరో. మెయిన్ క్యారెక్టర్ అంటే అర్థమైందా మీకు? హీరో. ఆ! ఆ! ప్రధాన పాత్రధారి. బానే ఉంది. నేనేం చేయనన్నా. ఏమి లేదు మీ బ్యానర్‌లో సినిమా చేద్దామనుకుంటున్నాను సార్ అన్నాడు. భీమవరం టాకీస్‌లో.
నా బ్యానర్‌లో ఎందుకన్నా? ఆ! అంటే కాదండి మీ బ్యానర్ కొంచెం పాపులారిటీ ఉంది కదా! నేను కొత్త బ్యానర్‌గా కొత్త పెట్టి తీయడం కంటే మీ బ్యానర్‌లో చేస్తాను సార్ అన్నాడు. హ్మ్. ఓకే. ఏంటి దానివల్ల ఏంటి నాకు ఉపయోగం ఏంటన్నా? మీకు 50% ప్రాఫిట్ ఇస్తాను సార్ అన్నాడు. హ్మ్. ఆ! 50% ప్రాఫిటా? ఎలా? అన్నా. నీ బడ్జెట్ ఎంత అన్నా? రూ. 1,00,00,000 మరి ఏం చెప్తున్నాను? నేను 2,00,00,000 నేను బిజినెస్ చేస్తాను సార్. హ్మ్. రూ. 1,00,00,000 లాభం వస్తది. 50 మీకు, 50 నాకండి అన్నాడు. ఇది అయ్యేది కాదని అర్థమైపోయింది. మీకే అర్థమైంది కదా! నాకెందుకు అర్థమవ్వదు? నేనేమన్నానంటే, అలాగే తమ్ముడు నువ్వు నాకు వాటాకి ఎంత ఇత్తన్నావు? 50% 50,00,000 50 లాక్స్. ముందు ఒక 5,00,000 పట్టరా రేపొద్దున. 5,00,000 పట్టుకొచ్చి నాకివ్వి. ఇది డొనేషన్. వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ ఇది. ఆ! నా బ్యానర్ నీకిచ్చింది 5,00,000 రాయల్టీ కట్టమంటారు. రాయల్టీ. కట్టేసిన తర్వాత నేను నీకు వచ్చి కూర్చొని నీ ఇష్టం ఏం చెప్పమంటే 'బేవర్న్ టాకీస్‌లో' అద్భుతమైన సినిమా తీస్తున్నాం. పెద్ద హీరో సూపర్ హిట్ అయిపోద్ది. ఏం చెప్పండి చెప్తా నీకు. ఈ 5,00,000 చాలు నాకు. మిగతా 50 ఇత్తాను. 45 ఉంది కదా! నాకొద్దు. ఈ 5,00,000 సరిపోద్ది నాకు. కనిపించాడా మళ్ళీ? అదే విషయం. మీరు ముందే గెస్ చేస్తారు కదా! సార్ మీరు ఆ మాట ఉన్నారా? ఉన్నాను సార్ అన్నా. ఆ! వెళ్ళిపోయాడు. మర్నాడు ఫోన్ చేసాడు. సార్ మీరు ఆ మాట ఉన్నారు కదా! అన్నాడు. ఆ! మరి డౌట్ ఎందుకే నీకు? నువ్వు ఇత్తానంటే పుచ్చుకుంటాను తప్ప నాకేముంది రెడీగా ఉన్నా అన్నా. కాదండి నేను మా ఊరు వెళ్తానన్నా. దేనికన్నా? ఆడ పొలం ఉందండి. పొలం అమ్మేసి తెద్దాక వెళ్తున్నాను సార్ అన్నాడు. ఆడు వస్తాడండి ఇంకా? ఇక రాడు. ఆడు మళ్ళీ మధ్యలో ఎప్పుడు 3 నెలల ముందు ఫోన్ చేసాడు. సార్ మా నాన్నమ్మ గారి తాలూకు చుట్టాల వరకు పోయారండి. నేను ఆ పనిలో ఉన్నాను అన్నాడు. ఇక రాడు నువ్వు సార్. ఆ పనిలో ఉండు. ఈ రోజు కథలన్నీ మీ ఇనే కథలే కదా! నువ్వు 100 సినిమాలు చూసిన కథలు సార్ ఇయన్నీను. సినిమాలు కాకుండా మీరన్న ఈ సెట్టింగ్స్ అనేవి చాలా ఎక్కువ నేను అస్సలు సెట్టింగ్ చేయను. మీరు ఎందుకు కాదు చేశాను? సార్. జనరల్‌గా మీ ఎందుకు అనుభవంలో చెప్పాను మీకు? ఏం చేసినా మనకే నష్టం వస్తది. ఎవడో హ్మ్. హీరో వస్తాడు సార్ 5,00,000 ఇస్తాను సార్ అంటాడు అనుకోండి. ఆడు 5,00,000 కోసం ఆడిని మనం కాళ్ళు చేతులు బతిమాలి ఆడిని హీరో చేసి చేస్తే నాది 10 పోద్ది. హ్మ్. నాది 10 పోయి మరి నిన్ను చేయడం నేనే హీరో అవుతాం అవసరమైతే. మీరు మీరు గమనించారా? ఈ మధ్య కాలంలో చాలా పెద్ద వాళ్ళు అంటే వేరే డిపార్ట్‌మెంట్‌లు అంటే వేరే ఇండస్ట్రియలిస్ట్‌లు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అలా లాంచ్ చేస్తారు. మళ్ళీ హ్మ్. ఆ సినిమా తర్వాత కనిపించరు. హ్మ్. యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. బోలెడుమంది ఉన్నారు. బోలెడు మంది ఉంటారు. ఈ ట్రాఫిక్ అంతా చూస్తుంటే ఏమనిపించిద్ది? కాదండి ఈ ట్రాఫిక్ అంతా ఏంటంటే ఇప్పుడు సపోజ్ మొన్న గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి సినిమా తీశారు. నేనేం 'కిరీటి', కామెంట్ చేయట్లేదండోయ్. 'కిరీటి' కిరీటి. ఆళ్ళు వెల్ సెటిల్డ్ కదా! ఆళ్ళు 10,00,00,000, 100,00,00,000 పోతే ఏమవుద్ది ఆళ్ళకి? ఆళ్ళు హ్మ్. తీత్తారు. అలాగే మొన్న మీకు మద్రాసులో ఒక హోటల్ పెద్ద అవును. 'శరవణ' 'శరవణ హోటల్' హ్మ్. ఆయన సినిమా తీశాడు. ఆయన సినిమా తప్పే చేశారు. ఉంది? తప్పేముంది? అంటే ఆళ్ళ డబ్బు ఉంది సరదా తీసుకున్నారు ఆళ్ళు ఫ్యాషన్ కోసం. ఆళ్ళు కూడా ఎవరి మీద ఏమి డిపెండ్ అవ్వరు. ఎవరి డబ్బు పోగొట్టరండి. ఆళ్ళ డబ్బులు పోగొట్టుకుంటే వచ్చారు. ఆళ్ళనేమంటారు అలాగే మీకు ఇంతకుముందు చాలా మంది ఉన్నారు పేర్లు అంటే చెప్పడానికి. అది వాళ్ళు ఓకే సార్. వాళ్ళొచ్చారు. వాళ్ళకేదో వాళ్ళకున్న దాంట్లో పోయింది చాలా నెగ్లిజిబులు. వాళ్ళు సరదాగా ఓ సినిమా తీసుకుంటారు, ఎళ్ళిపోతారు. కానీ మీరిందాక చెప్పిన సిట్యుయేషన్స్ ఉంది గదా! కూకట్పల్లిలో ఎవరో జిమ్ ట్రైనరో ఎవరో ఆళ్ళకుందే పాపం కొంత అది సినిమాకి లాగేస్తారు. వీళ్ళేదో నేను హీరోని జేస్తాను. రూ. 1,00,00,000 సినిమా జేస్తే 2,00,00,000 సంపాదించొచ్చు అంటాడు. ఆడేదో ఒక 50,00,000 పెడతాడు. ఆ తర్వాత 50,00,000 అడ్వాన్స్‌లో ఓ 10 రోజులు షూటింగ్ జరుగుతారు. జరగొచ్చు, జరగకపోవచ్చు గూడా. తర్వాత అది ముందుకెళ్ళదు. ఈడు కనపడ్డు, వాడు కనపడ్డు. ఇలాంటి కేసెస్ ఎక్కువుంటాయి గదా! ఇండస్ట్రీలో. ఇయన్నీ మీకు చెప్పినవి నిజాలే కదా అన్నీను. అయి మాక్కడ జరుగుతున్న విషయాలు కదా సార్. ఈ ఈ క క కాన్స్టెంట్‌గా ఇయి జరుగుతూనే ఉంటాయి. ఉంటాయి. మనం దాని జోలికెళ్ళం. మీరెళ్ళరు. ఎందుకెళ్ళం చెప్పండి. లాజిక్ ఏంటంటే అది అవ్వదు. నేను సినిమా తీస్తే చెత్తో చెదారమో, ఫ్లాపో, హిట్టో నేను తీసేత్తాను. నాకు నచ్చింది నేను తీత్తా. నా కాలిక్యులేషన్ నాకుంది. నేను అమాయకుడిని కాదు. కొత్తగా ఎర్ర బస్ ఎక్కి ఈవేళ దిగలేదు నేను భీమవరం నుంచి. అవును. నాకు తెలుసు అన్ని విషయాలు. నా సినిమా ఆడతదో ఆడదో కంటే మీ సినిమా ఆడతదో లేదో ముందు చెప్పగలను. మరి మీ సినిమా గురించి చెప్పినప్పుడు నా సినిమా గురించి చెప్పలేనా? ఎగ్జాక్ట్‌లీ. నా అంతే. గురించి నాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? నేను బయటకి ఊరికే మా డైరెక్టర్ అద్భుతంగా తీసాడు సార్ అని చెప్తాం. ఎందుకు? సభా మర్యాద కోసం. అంతేగాని నేను ఈ పిచ్చిలా తీసాడని చెప్తే నా డైరెక్టర్‌ని నేను కామెంట్ చేయకూడదు కదా! మా డైరెక్టర్ ఒకడు ఇలాగ అన్నాడు. "గురుగారు ఈ సినిమా కొడుతున్నాం చూడండి హిట్ కొడుతున్నాం. కొట్టకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను సార్" అన్నాడు. వెంటనే ఎళ్ళిపోరా అన్నారా? ఏమనలేదు. సోమవారం ఫోన్ చేశాను. "ఏమి ఎక్కడున్నావు? ఏ ఊర్లో ఉన్నావన్నా?" ఆ! "నేను ఎక్కడో ఇంట్లో ఉన్నాను సార్" అన్నాడు. "మరి వెళ్ళిపోతా అన్నావు కదా!" "ఎందుకెళ్తాం సార్? చావు బతుకు ఇక్కడే తేలుత్తాం గానీ మళ్ళీ హిట్ కొడతాం సార్" అంటున్నాడు. ఈ లిస్ట్‌లో అతను కూడా ఉన్నాడు. ఓకే. ఆ! అంటే ఇప్పుడు మనం అందరం ఇండస్ట్రీకి వచ్చింది దేనికోసం అండి? సినిమా మీద బతుకుతాం కోసం వచ్చామండి. ఒకళ్ళు ఓ పని చేస్తారు. ఇంకోళ్ళు ఇంకో పని, ఇంకో పని చేస్తారు. నాకు సిన్ తెలిసిన పని ఇదొకటే. అవును. సినిమా మీద బతుకుదామని వచ్చినంటాడు. సినిమా కింద నలిగిపోయేవాళ్ళు గూడా కొంతమందుంటారు. అయన్నీ ఎలాగంటే నలిగిపోయిందని మోసాలు కూడా చేస్తారండి. అవును. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ టైం ఉంది కాబట్టి. మా ప్రొడ్యూస్ కౌన్సిల్‌లో ఇదివరకు మేమేం చేసేవాళ్ళం అంటే కౌన్సెలింగ్ చేసేవాళ్ళం. నిర్మాతలుగా మీరు వచ్చి నేను నిర్మాతను అవుతానని డబ్బు కట్టారనుకోండి. హ్మ్. మేము ఒక 10 నిమిషాలు క్లాస్ పీకేవాళ్ళం. క్లాస్ పీకడం అంటే కౌన్సెలింగ్. కౌన్సెలింగ్ ఏమనంటే, అసలెందుకు "అయ్యా మీరెందుకొచ్చారు?" మాది ఒక అతను పిడుగురాళ్ళండి మాది. పిడుగురాళ్ళలో నేను సున్నం బట్టీలు వ్యాపారం చేస్తున్నాను. ఇయన్నీ యదార్థాలు చెప్తున్నా మీకు. అవును. సున్నపు బట్టీలు వ్యాపారం చేస్తున్నామండి. ఈ డైరెక్టరు నాకు 6 నెలల నుంచి పరిచయం అండి. రోజు మా ఊరొచ్చి నాతో కథలు చెప్పి, అయి చెప్పి, ఇయి చెప్పి నన్ను బాగా కన్విన్స్ చేసాడండి. నేను అతని కథకి ఓకే అన్నాను నేను. సినిమా తీస్తున్నాం సార్ అన్నాడు. ఆల్ ది బెస్ట్ అండి. అయితే మీ సినిమా బడ్జెట్ ఎంతండి అన్నాను. 50,00,000 అండి అన్నాడు. మరి ఎవరు ఆర్టిస్ట్ ఎవరంటే, కె. విశ్వనాథ్ గారి మెయిన్ క్యారెక్టర్ అండి. ఇంకో అబ్బాయి హీరోని, ఇంకో అబ్బాయి హీరోయిన్ అన్నాడు.
కేవీ విశ్వనాథ్ 50,00,000 సినిమాలో హీరో చేస్తున్నాడు, మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడా అని అనుకుంచి, అది కరెక్ట్ కాదండి అది. ఒకసారి మీ డైరెక్టర్‌ని పిలవండి వచ్చాడు. బయటే ఉన్నాడు అతను. వచ్చాడు. "ఏమ్మా ఏంటి ఇది కాస్టింగ్ అంటే" "కె. విశ్వనాథ్ గారు" అన్నాడు. కె. విశ్వనాథ్ గారు 50,00,000 బడ్జెట్ సినిమాలో నువ్వు ఎలా యాక్ట్ చేస్తావా? ఆయన డబ్బులు ఎంత ఇస్తావా అన్న. అంటే నాకు ఆయనకి చిన్న అప్లికేషన్ ఉందండి. అంతకుముందు 'సప్తపది' అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానన్నాడు. 'సప్తపది' వచ్చి 25 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాలు. ఈయనకి ఇక్కడే ఉన్నాడు. 20 సంవత్సరాల క్రితం 'సప్తపది' గురించి ఈ మధ్య కాలంలో కె. విశ్వనాథ్ గారు కలిసావా అన్న. కలలేదండి అన్నాడు. నేను మొన్న కూడా కలిసానే నేను ఆయన్ని. ఆ! ఆయన మళ్ళీ మనిషికి గుర్తుండరు ఆయనకి. నువ్వు 25 సంవత్సరాల క్రితం తీసిన అతన్ని పెట్టుకుంటావు అంటే ఇది నమ్మశక్యంగా ఉందా? సరే నువ్వు ఒకసారి బయటికెళ్ళమ్మా అన్నా. ఏం చెప్పామంటే, ఏవండీ ఆ డైరెక్టర్ గురించి కానీ, ఇంకోటి గురించి చెడ్డగా చెప్పట్లా. ఇది 50,00,000 అవ్వదు. మీరు ఇంకో 50,00,000 మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. ఈలోపు పొలం అమ్ముతారో, ఇల్లు అమ్ముతారో ప్లాన్ చేసుకోండి. సగంగా ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు అమ్ముతానంటే కుదరదు. ముందే ప్లాన్ చేసుకోండి. ఇది జరగదు సినిమా. అయినా సరే మీకు మెంబర్‌షిప్ ఇమ్మంటే ఇస్తాం మేము అని చెప్పి అతన్ని పంపించాం. ఇతను యాజ్ ఇట్ ఈజ్‌గా చెప్పుంటాడు ఆళ్ళకి. ఇప్పుడు అరగంట క్రితం నేను పరిచయమయ్యాను. ఆడు 6 సంవత్సరాలు సహవాసం చేస్తున్నారు కదా! అయిపోయింది. ఆడేదో మాట్లాడుకున్నారు. మేము బాత్రూమ్ కోసం నేను మా రూమ్ నుంచి బయటికెళ్తుండగా ఆడు "సార్ నమస్కారం సార్" అన్నాడు డైరెక్టర్. ఎక్కడో చూసాను కదా అనుకుని ఏమ్మా చెప్పమ్మా అన్నా. అంటే కాదండి నేను ఈ ప్రొడ్యూసర్ గారిని 6 నెలల నుంచి నేను కింద మీద పడి ఆయన ఏదో పనుండి హాస్పిటల్‌కి వస్తానంటే నాకు ఫోన్ చేసి నేను హాస్పిటల్‌కి వచ్చి దగ్గరుండి హాస్పిటల్‌లో పనులు చేసి, రూమ్‌లో మందేసి, ఇంకోటి చేసి ఆయన ఏదో సెట్ చేసుకున్నాను సార్. మీరొచ్చి ఒక మాటలో చెడదీగేశారు సార్ అన్నాడు. కాదయ్యా! ధర్మం కాదు. ఈ మధ్యలో ఆగిపోతే నీకు బ్యాడ్ నేమ్ వత్తదమ్మా అన్నా. ఏం బ్యాడ్ నేమ్ వత్తండి? అసలు నేమేముంది బ్యాడ్ నేమ్ రావట్లేదు. బ్యాడ్ నేమ్ ఏంటండి? 6 సార్లు మీ ఆఫీస్‌కొచ్చాను తెలుసా మీకు గుర్తుందా మీకు అన్నాడు. గుర్తులేదన్నా. మిమ్మల్ని సినిమా అడిగాను ఇచ్చారా మీరు? అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టుకోమని పెట్టుకున్నారా మీరు? మీరు పెట్టుకోలేదు. నేను సెట్ చేసుకొస్తే చెడదెంగుతారా మీరు? అన్నాడు నా మీద ఫైర్ అయిపోయాడు. ఫైర్ అయిపోయాడు. నేనేం చెప్పానంటే, కాదయ్యా! నీకు మంచిగా చెప్తాను. సినిమా స్టార్ట్ అవుద్ది. 4 రోజుల్లో ఆగిపోద్ది. తర్వాత ఏం చేస్తావు అన్నా. ఆగిపోద్ది. ఆడు తెచ్చుకుంటాడు డబ్బు అబ్బబ్బబ్బా! అన్నాడు. ఎంత క్రూయల్‌గా ఉంది. పైన సీసీ కెమెరా ఉంది. అనుకుంటున్నావు నువ్వు? ప్రొడ్యూస్ కౌన్సిల్‌కి వచ్చి మా ముందే పలానావాడిని మేము మోసం చేస్తామని చెప్తావు మాకు. దానికి సపోర్ట్ చేయమని అడుగుతున్నాడు. ఆ! ఏమనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లోపల నుంచి పోలీస్ స్టేషన్‌కెళ్ళి లోపల ఇంత తంతాను పట్టుకొని ఏమనుకుంటున్నావు నువ్వు? అని గట్టిగా కేకలేసా. అంటే మీరు పెట్టరు, పెట్టేవాడిని చెడగొడతారా మీరు అన్నాడు. చెడగొడతాం. ఎందుకంటే మోసం చేసావనుకో పిచ్చోడా, ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ తిరుగుతున్నావు. నెలకో 20,000, 10,000 జీతం ఇస్తున్నారు. డైరెక్టర్ అయిన తర్వాత ఇక అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోరు ఎవరు. కో డైరెక్టర్ పెట్టుకోరు. నీకు ఇంకో డైరెక్షన్ ఛాన్స్ రాదు. నీ జీవితం అంతా పోద్దిరా, బుర్ర పెట్టుకొని ఆలోచించరా అని నేను బతిమాలి, తిట్టి బయటికి పంపించాం. ఇలాంటి సూపర్. కేసులు 100 చాలా. ఉంటాయండి. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో వేజెస్ పెరుగుతాయి కదా! ఒక 20% పెరుగుతున్నాయి అనుకుందాం. అవి మీ బడ్జెట్‌కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా? ఎఫెక్ట్ ఉంటదండి. అయితే హ్మ్. ఇది ఆప్తి మైక్, ఆంది మైక్ నేను చెప్పాల్సింది చెప్తాను. ఇప్పుడు ఈ లావిష్‌గా, అన్నెసెసరీగా బోలెడంత వేస్ట్ చేసే పెద్ద ప్రొడ్యూసర్ల గాళ్ళకి, పెద్ద ప్రొడ్యూసర్ గారులకి హ్మ్. ఈ డబ్బు పెద్దగా నష్టం కాదు. హ్మ్. ఆళ్ళకి పెంచొచ్చు. హ్మ్. మాలాంటోళ్ళకి పెంచకూడదు. ఎందుకంటే మేము ప్రతి రూపాయి లెక్కలేసుకొని చేస్తాం కాబట్టి. అయితే మాకు ఈ ఎఫ్‌డిసి అనిల్ గారు గాని, ఫెడరేషన్ చైర్మన్ అనిల్ గారు గాని, ఇంకోళ్ళు గాని మొన్న కూడా నా ఫంక్షన్‌కి 15 సినిమా ఫంక్షన్ కూడా వచ్చి స్టేజ్ మీద చెప్పారు. ఏమనంటే, "ఇంత స్లంప్‌లో కూడా రామకృష్ణ గారు 15 సినిమాలు చేస్తున్నారు చిన్న సినిమాలు. ఆ చిన్న సినిమాలకి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాం" అని స్టేజ్ మీద చెప్పి, "మా కండిషన్‌లు ఏం పెట్టము ఆళ్ళకి" అన్నారు. హ్మ్. నేను తమ్మరెడ్డి భరద్వాజ్ గారు మీటింగ్‌లో చెప్పారు. "పెద్దోళ్ళని మీరు ఏం పడతారో బాధండి. చిన్నోళ్ళని మాత్రం మీరు కండిషన్ పెట్టొద్దు." అంటే ఏంటి? 6 లైట్ మెన్ పెట్టాలి, 3 కెమెరామెన్‌లు పెట్టాలి ఇలాంటివి చెప్పొద్దు. ఒకటే కావాలి నాకు. ఒకడిని పెట్టుకో. ఆ డబ్బులు ఇప్పించు. ఇప్పుడు వర్కింగ్ కండిషన్స్ మీద గూడా, వర్కింగ్ అవర్స్ మీద గూడా చర్చ జరుగుతుంది సార్. హ్మ్. 9-9 కాల్ షీట్‌కెళ్తే బెటర్ అంటున్నారు. హ్మ్. మీరేమంటారు? మంచిదే. మాకు బాగా బెటరే. ఎందుకంటే పొద్దున్న 6కి ఎవరు రావట్లేదు షూటింగ్‌కి. రావట్లేదు. అంటే ఎన్ని చిన్న సినిమాకి చిన్న సమస్యలండి. ఈ పెద్దేం కాదండి. హ్మ్. మీకు తెలియని విషయం ఏంటంటే చిన్న సినిమా వోళ్ళు బర్డెన్ అనేది మేము దాటేసాం. నేను దాటేసా. నేను ఎవరితోనో మాట్లాడుకోగలను. లైట్ మ్యాన్‌కి రూ. 1650 అనుకోండి మీరు. లేకపోతే రూ. 1000 ఉందనుకోండి. హ్మ్. లైట్ మ్యాన్ నేను 800 తెచ్చుకుంటా. వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. హ్మ్. ఎందుకు ఒప్పుకుంటారో తెలుసాండి? 24,000 మంది యూనిట్ మెంబర్స్ ఉన్నారండి. అందరికి పని దొరుకుతుందా? దొరకట్లేదు. ఆ! ఆ 10,000 ఆళ్ళే చెప్తారుగా 30 రోజులు పని ఎవరికీ దొరకట్లేదని. నేను ఆ పని దొరకకుండా తెచ్చుకుంటా. నేను చేయించుకుంటా. నేను డబ్బులిత్తా. ఇది రూల్ ఏంటి తెలుసా మీకు? మీరు లైట్ మ్యాన్ రూ. 1650 ఇవ్వాలని రూల్ ఉందనుకోండి. మాట్లాడితే రూ. 1650 ఇవ్వాలి ఖచ్చితంగా. నేను మాట్లాడుకుంటే రూ. 1000 కూడా ఇవ్వచ్చు. ఆళ్ళకి అభ్యంతరం లేదు. నేను ఎగ్గదొబ్బితే ఆళ్ళకి లెక్క ప్రకారం రూ. 1650 ఇవ్వాలి నేను. నేను ముందు మీతో మాట్లాడుకుంటా. నేను రూ. 1000 మాట్లాడుకున్నాను. లేతే నాకు రూ. 1000 ముట్టింది. లేతే నాకు ఈ లైట్ మ్యాన్ రావాల్సిన రెమ్యునరేషన్ నాకు ముట్టింది హ్మ్. అని స్లిప్ రాయించుకుంటా. ఓకే. నాది కౌంటర్ లేదు, గొడవ లేదు నాతోటి. మీకసలు ప్రొడక్షన్ మేనేజర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీరే. అందరూ ఉంటారు. ప్రొడక్షన్ మేనేజర్ కూడా నాకుంటాడు మనిషి. హ్మ్. అతను చేసే పని అతను చేస్తాడు. నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు. నేను చూసుకుంటాను నాకు తెలుసు. కానీ నేను అందరిని పెట్టుకుంటా. ప్రొడక్షన్ బాయ్స్ పెట్టుకుంటా, అని పెట్టుకుంటా. ప్రొడక్షన్ ఉందనుకోండి మేము ఏం చెప్తాం అంటే మాకు సీన్ అని ఒక రెగ్యులర్ పార్టీ ఉన్నాడు మాకు. అతను ఏం చెప్తాం, బాబు ఇవాళ 100 మంది ఉన్నారు మన మనుషులు.
నీకు పొద్దున్న టిఫిను, బ్రేక్‌ఫాస్టు, కాఫీ, టీ, మధ్యాహ్నం 5కి కాఫీ, భోజనం అన్నీ కలిపి ఎంత? ₹200 లేదా ₹250 పర్ హెడ్. నువ్వు 100 మంది తెచ్చుకుంటావో, 10 మంది నాకు సంబంధం లేదు. 100 మంది ఇంటూ 250 ఎంతయింది నీకు? ఆ డబ్బు నీకు ఇచ్చేస్తా. నువ్వెలా చేస్తావో నాకు సంబంధం లేదు. అంతే. నువ్వు మళ్ళీ దీనికి ఇంత బెటర్ సార్, దీనికి ఇంత బెటర్ సార్, దీనికి ఇంత వెహికల్స్ నాకేం చెప్పొద్దు నాకు. నీకు ప్యాకేజ్ ఇచ్చాను. 25,000 ప్యాకేజ్ ఇచ్చేసి తెచ్చుకో. చేసుకో. నాకు సంబంధం లేదు. ఆ డబ్బులు ముందే కొడతాం. ఇక్కడ మన దగ్గర ఉన్న సిన్సియారిటీ ఒకటండి. డబ్బు ముందిస్తాం. కమిటీ అయిన డబ్బుని ముందిస్తాం. ముందిచ్చేస్తాం. రెండోది ఏంటంటే నా దగ్గర పనిచేసిన ఏ టెక్నీషియన్ కూడా మనల్ని దేవుళ్ళ చూస్తారు. ఎందుకు తెలుసా అండి? ఇత్తాన డబ్బు రూపాయైనా పువ్వులో పెట్టిస్తాము. రెండోది మా దగ్గర తిరుమలను కాస్ట్యూమర్ ఉన్నాడండి. నా 100 సినిమాలకి అతనే కాస్ట్యూమర్ అండి. మార్చలేదు నేను. ఆ కాస్ట్యూమర్‌కి ఏం చెప్తామంటే ఒక ఎస్సెట్ డ్రెస్ కావాలి. కొత్తది రఘుబాబు గారిని అనుకుంటే రఘుబాబు గారు పాతయి ఏసుకోరు. కొత్తది కొనాలి. చెప్తాం అతనికి. తిరుమల డ్రెస్ పురమాయించి అంటే అసలు డబ్బులు కూడా అడగడు నన్ను. అతని డ్రెస్ కుట్టించేసి కొత్త డ్రెస్ తీసి ఏస్తాడు అతనికి. వేసిన తర్వాత సాయంత్రం సెటిల్మెంట్ మా ఇద్దరికి. నేనేం చెప్తాను డ్రెస్‌ని ఉంచేసుకో. 5,000 అయింది కదా! 2,000 తీసుకో. ఈ డ్రెస్ ఇంకోళ్ళు వాడుకో నువ్వు నాకొద్దు. ఎందుకంటే నా డ్రెస్ నేనేం చేసుకొని మా ఇంట్లో పెట్టుకొని, మళ్ళీ ఇంకో ఆర్టిస్ట్‌కి ఎయ్యాలంటే మళ్ళీ నేను ₹5,000 డ్రెస్ కుట్టించాలి. అలా మా ఇద్దరికి అయితే అండర్‌స్టాండింగ్ ఉంటది. ప్రతి టెక్నీషియన్ ఇంకా తిరుమల అన్న అతను ఎంత మంచోడంటే, మేము రోజుకి ఇంతని ఇస్తాం డబ్బులండి. ఇది కాస్ట్యూమర్‌కి. మళ్ళీ కాస్ట్యూమర్ అసిస్టెంట్, సాలరీ ముగ్గురు ఉంటారండి. ముగ్గురికి కలిపి ఏదో 6,000, 7,000 మాడుకుంటాం. ఈ ₹7,000 ప్రతిరోజు ఇచ్చేవాళ్ళం పేమెంట్. ఓ రోజు ఏమన్నానంటే, సార్ నేనేదో చిన్న ఇది కొనుక్కుంటున్నాను నేను. ఈ డబ్బు నాకు ఇవ్వద్దు దాచి ఉంచండి సార్. నేను ఒకసారి మీకు డబ్బు తీసుకుంటాను సార్ అన్నాడు. ఎవరో ఆ తిరుమల అన్నతో నా దగ్గర డబ్బు దాచుకున్నాడు. అతని డబ్బు. నేను ఇవ్వాల్సిన డబ్బు దాచుకున్నాడు. 10 రోజులు, 20 రోజులు పోయిన తర్వాత గురుగారు ఏదో కొనుక్కున్నాను సార్. 1,40,000 అయింది. పువ్వులో పెట్టించాం. మా దగ్గర పనిచేసేవాళ్ళు అలా ఉంటారు. మేము నిమిషానికి 10 నిమిషాలు మార్చాం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ ఉన్నాడండి. బయట 5,000 తీసుకుంటాడు. మా దగ్గర 4,000 తీసుకుంటాడు. లేదా బయట అంటే ప్రతి దాంట్లో కమిషన్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఇవి ఉంటాయి కదా! అతను సార్ గురుగారు 8,000 బిల్ అయిందండి. ఏమి ఇస్తారు ఇవ్వండి అంటాడు. ఇగో 6,000 పట్టుకెళ్ళవయ్యా. అంతే పట్టుకుపోవటమే. మళ్ళీ దాని గురించి క్రాస్ గొడవలు ఉండవండి. నా దగ్గర పనిచేసి ఏ టెక్నీషియన్‌తో ఇంతవరకు నేను గొడవ పెట్టుకోలేదు. ఏ టెక్నీషియన్ నా మీద కంప్లెయింట్ ఇవ్వలేదు. లేదు. ఇప్పటివరకు మేమే చూడలేదు. ఏవండీ పూర్ణ అనే అమ్మాయిని ఒక అమౌంట్ మాడుకున్నాం. మాడుకున్న తర్వాత ఆ అమ్మాయి డబ్బింగ్ నిమిత్తం ₹1,00,000 దాచుంచాం. మిగతా డబ్బు ఇచ్చేసామండి. ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి లాస్ట్ రోజు షూటింగ్‌కి వెళ్ళాల్సి ఉంటే మేనేజర్‌కి ఫోన్ చేసి ఏవండీ ₹1,00,000 ఇచ్చాను కదా రానంటుంది అన్నాను. అన్నా. మీరు ఎవరేమో అని ఆ అమ్మాయికి ఎవరో చెప్పారంటండి అంది. వెంటనే మా అసోసియేషన్ శివాజీ రాజా గారు ప్రెసిడెంట్ అప్పుడు. శివాజీ రాజాకి చెప్పాను. అన్నయ్య ఆ అమ్మాయికి ₹1,00,000 ఇస్తే నా ఇన్సల్ట్. నా డబ్బింగ్ చెప్పాలి. ప్లస్ నేను షూటింగ్ ఉంది ఇంకా. నేను ఇన్సల్ట్. నేను ఏం చేయమంటావు అన్నయ్య అన్న. నువ్వేం వద్దని మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేశాడు. నేను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానమ్మా. రామకృష్ణ గారు షూటింగ్ చేసి నువ్వు నా దగ్గర రా నేను డబ్బు నీకు ఇస్తా. అతను డబ్బు ఇంతవరకు ఎవరికి రూపాయి ఆపలేదు. ఇప్పుడు నువ్వు నీకు ఇస్తే అందరికి ఇవ్వాలి. సిస్టమ్ మారిపోద్ది. నువ్వు పని చేయకుండా డబ్బులు ఎలా అడుగుతావు నువ్వు? పని చేసిన దగ్గర అడిగేది నువ్వు. నీకు ఆల్రెడీ 5,00,000 అడ్వాన్స్ ఇచ్చారుగా నీకు. ఎందుకు చేయవు నువ్వు అని అడిగాడు. కాదండి నాకు ఎవరో చెప్పారండి అన్న. చెప్తారు. ఎవరో ఒకరు చాలామంది చెప్పుకుంటారు. నువ్వు రా ఇక్కడికి వచ్చి 6 షూటింగ్ అయిపోయినా రా నా దగ్గరికి నేను డబ్బు ఇస్తాను నీకు అన్నా అండి శివాజీ రాజు గారు. ఎన్ని రికార్డెడ్‌గా ఎందుకు చెప్తానంటే మన మీద అంత నమ్మకం ఉంది శివాజీ రాజు గారు కానీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఆ అమ్మాయికి సార్ అక్కలేదు సార్ మీరు మాట్లాడిన చాలు సార్ నాకు ఆయనేమి నన్ను ఏమి అనలేదు ఇబ్బంది పెట్టలేదండి. నేను ఎవరో నాకు చెప్పారనే ఉద్దేశంతో నేను మా మేనేజర్‌కి చెప్పాను. మా మేనేజర్ ఏమో ఆయనకి చెప్పాడు. ఆయన మీకు చెప్పాడండి అంది. షూటింగ్ అయిపోయిందండి. షూటింగ్ అయిపోయింది ఆమె పూలు పెట్టి డబ్బులు ఇచ్చాం. సూపర్. అంటే చాలామంది టెక్నీషియన్స్ చూసుకునే విధానం కంటే మీరేమన్నా చిన్న సినిమా తీసా అన్నారు కదా! నేను శ్రీకాంత్ గారితో సినిమా తీసా. జగపతి గారితో సినిమా తీసా. ఏవండీ సుమన్ గారితో 30 సినిమాలు తీసా. వీళ్ళందరూ చిన్నోళ్ళ కాదు కదండీ. సాయి కిరణ్‌తో సినిమా తీసా. నాగబాబు గారితో 8 సినిమాలు తీసా. నాగబాబు గారు నాకున్న బాండింగు మీరు నమ్మలేరు. అంత బాండింగ్. రమ్యకృష్ణ గారితో చేశా. వీళ్ళందరితో చేసామండి. అంటే మేము లైమ్‌లైట్‌లోకి ఎందుకు రాలేదు, పైకి ఎందుకు రాలేదు అంటే మేము రోజు ప్రెస్ మీట్ పెట్టి మందు బాటిల్ ఇచ్చి జనానికి ప్రెస్ మీట్ కాదు. ప్రెస్ మీట్లు మందు పార్టీలు అని కాదు సార్. మందు బాటిల్ అపార్థం చేసుకోండి. నేను లావిష్‌గా ఖర్చు పెట్టను. నా డబ్బుని నేను ఖర్చు పెట్టుకుంటాను. నా సినిమాకి ఖర్చు పెడతాను తప్ప నేను అన్నెసరీ ఖర్చులు నేను చేయను. నేను ఎవరికి రూపాయి ఎగ్గొట్టలేదు, ఎగ్గొట్టను. సినిమా ఇండస్ట్రీలో మీకు అర్థమైన సినిమా ఏంటి? మీకు అర్థం కాని సినిమా ఏంటంటే ఏం చెప్తారు? ఒళ్ళు దగ్గర పెట్టి సినిమా తీస్తే సినిమా ఫ్లాప్ అయినా మనం హిట్ అవుతాం. మా బాస్ ఏం చెప్పాడు తెలుసా అండి ఆర్‌జీ గారు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు. అదొకటి అండర్‌లైన్ చేసుకో. అర్థం కాని సినిమా ఏంటి? అర్థం కాని సినిమా ఏంటంటే ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు 10 కోట్లు ఉన్న హీరో, టాలెంట్ ఉన్న హీరో మీద 20 కోట్లు పెట్టి సినిమా తీయటం. కాంపిటీషన్ చేయటం. సబ్జెక్ట్ డిమాండ్ చేసింది అంటున్నారుగా. అదే ఇంక మీ ఇష్టం అది. అన్ని సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే అన్ని డిమాండ్ చేస్తాను. క్వాలిటీ ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. వేరే లాంగ్వేజ్‌లో కూడా నిన్న అనిల్ శంకర్ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. విన్నారా? విన్నా. అదే ఒకళ్ళొకళ్ళు బయటపడతారండి.
విశ్వప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను ముంచేశారు, చేశారు, ఇచ్చేశారని. ఎవరు ఎందుకంటే ముంచారండి? విశ్వప్రసాద్ గారు ఒక దూకుడుగా హ్మ్. వ్యవహరిస్తున్నారు. వ్యవహరిస్తున్నారు. తప్పు. ఆయనదే తప్పు. మీ ముందు ఖండిస్తున్నా. హ్మ్. అంటే మీరు పగ్గాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు పగ్గాలు వదిలేసి మీరేమో ఆడు తప్పు చేసి, ఈడు దొబ్బేసాడు మీరెలా తప్పుడేంటి? మీరు ముందు ఏసీ రూమ్‌లో కూర్చొని కంప్యూటర్‌లో డిస్కస్ చేయడం కాదు. పబ్లిక్‌లో రండి. లొకేషన్‌లో కూర్చోండి మీరు. మీకు అన్ని కంట్రోల్‌కొస్తాయి. మీరెక్కడో కూర్చొని ఆడి ప్రొడక్షన్ మేనేజర్‌ని ఆయన దగ్గర ఇప్పుడు ఒక 50 మంది స్టాఫ్ మారిపోయారండి. ఎవరు? హ్మ్. 50 మంది కూడా సీనియర్ మోస్ట్‌లు. హ్మ్. పేర్లు చెప్తే ఆళ్ళని అవమానించడం కాదు. సీనియర్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్‌గా ఆయన 5, 6 సినిమాలు చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్న అతను ఒకాయన తీసేశారు. ఏదో తప్పు చూపిచ్చి. ప్రతి ఓడు కొంచెం వివేక్ గారిది కొంచెం లాంగ్ జర్నీ ఉన్నట్టుంది. ఆ! వివేక్ గారు లాంగ్ జర్నీ ఉండడానికి కూడా కారణం ఉంది. అలాగే విఎన్ ఆదిత్య గారు. వీణాదిత్య గారు. వీళ్ళందరూ ఏంటండి ఎంత మంచోళ్ళు తెలుసా మీకు? వివేక్ గారు ఎంత మంచోళ్ళు తెలుసా? చాలా పొలైట్‌గా మాట్లాడతారు. ఎంత మంచి అంటే అంత మంచోడాయన. అవును. ఆళ్ళు ఎవరిని ఎదరని హర్ట్ అవ్వనివాడు. నేను నన్ను విశ్వప్రసాద్ గారు ఆఫీస్‌లో రమ్మన్నప్పుడు నేనేం చెప్పానంటే సత్యనారాయణ గారు మీరు ఈ స్టోరీ డిస్కషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా! దాని హెడ్‌గా ఉండండి మీరు. కథలో స్టోరీ బ్యాంక్ అని ఒకటి పెడుతున్నాం. ఆ స్టోరీ బ్యాంక్‌లో ఈయనో కథ, ఆయనో కథ చెప్తాడు వినండి. ఏ కథ బాగుంటే ఆ కథనే మనం కొందాం. మనం ఆళ్ళతో సినిమా తీద్దాం, తీయపోవచ్చు. కథలు కొనేసి బ్యాంక్‌లో దాద్దాం హ్మ్. అన్నాడు. నేనేమన్నా అంటే వివేక్ గారు అక్కడే ఉన్నారు. వివేక్ గారు నేను ప్రొడక్షన్‌లో కింగ్‌ని. మీరు ₹1,00,00,000 బడ్జెట్ ఇచ్చే సినిమా 75,00,000 ఎలా తీయాలో నేను నేర్పుతాను మీకు. అది పోయి కథలంటమేంటండి? ఇది తప్పు సార్ ఇది అన్నా. కాదండి సార్ చెప్పారు కదా! ముందు దాంట్లో మీరు ప్రొసీడ్ అవ్వండి. తర్వాత దీంట్లోకి వద్దురు గాని అన్నారు. ఎందుకంటే మనం దీంట్లోకి వస్తే కొంతమంది విలన్స్ అవుతాం మనం. ఈ ప్రొడక్షన్‌లో నొక్కేసేవాళ్ళందరికీ మనం విలన్ అవుతాం కదా! హ్మ్. అందుకని ఆయన ఉద్దేశం. సరే ఏదో ఒకటి నేనేం చెప్పానంటే, సార్ విశ్వప్రసాద్ గారు అంటే విశ్వప్రసాద్ గారితో డైరెక్ట్‌గా క్లోజ్‌గా మాట్లాడిన చనువు నాకుందిలెండి. ఈ దుకాణం 6 నెలలు మూసేస్తారు మీరు. ఈ 6 నెలలు బొక్క వ్యాపారం. ఎందుకంటే కథలేంటివేంటండి? మీరు ఏ సినిమా తీద్దామనుకున్నారు? హారర్ సినిమా తీద్దామనుకున్నారా? లేకపోతే ఫ్యాక్షన్ సినిమా తీద్దామనుకున్నారా? ఫిక్షన్ తీద్దామనుకున్నారా? నాన్ ఫిక్షన్ తీద్దామనుకున్నారా? మీరు ముందు ఈ ఐడియా అని చెప్పండి. దానికి సంబంధించిన 10 మందిని పిలుద్దాం. ఆ కథలు వినండి. విని మీరు ఫిల్టర్ చేయండి. అంతేగాని ఆడెవడో వచ్చి 10,00,00,000 సినిమాకి కథ చెప్తాడు. మీరు ₹10,00,00,000 సినిమా తీసే 10,00,00,000 కథ మాకెందుకు? కరెక్ట్. రెండోది నా దగ్గర ఓ జానపద కథ ఉందండి. నేను వచ్చి చెప్తాను. మీకేంటి జానపదం ఎవరైనా చెప్తారా ఇప్పుడు? తీయరు కదా! నేను తీయలేను కదా! నేనేం సి అసలు నేనేం తీద్దామనుకున్నాను? ఒక చక్కటి లవ్ స్టోరీ తీద్దామనుకుంటున్నాను అనుకోండి. లవ్ స్టోరీల కథలు ఎవరి దగ్గరనో తెప్పిస్తాను. అయి వినండి. ఆ లవ్ స్టోరీలో ఏది బెటరో చూద్దాం. అంటే సత్యనారాయణ గారు నాకు తెలీదా? మీరు చేయండి చెప్తాను అన్నారు. ఇలా కూల్‌గా ఎళ్ళాం. 6 నెలలు ఎళ్ళామండి. 6 నెలల తర్వాత నేను ఎవడో కథలు చెప్తుంటే నేను అలా తిరిగి ఇలా ఊగుతుంటూ మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నుంచొని అని కొట్టుకొని ఆ కథ విని ఆయనకి రిపోర్ట్ రాసేవాళ్ళం. దీనికి 10 మార్కులండి, దీనికి 20 మార్కులు, దీనికి మార్కులని. ఇయన్నీ డస్ట్‌బిన్‌లో పడినియి. ఎక్కువ మార్కులేసినట్టు ఏమన్నా మెటీరియల్ అయినియా? ఏం అవ్వలేదండి అసలు. ఏ సినిమా తీయలేదండి అసలు. ఈ 100 సినిమాలు కథలు విన్నారు కదండీ ఆళ్ళు. ఆ! ఒక 6 నెలలు, 8 నెలలు వీళ్ళందరికీ భోజనాలు, వీళ్ళందరికీ స్టాఫ్‌కి జీతాలు, ఇది థంబ్‌నెయిల్ నొక్కుతారేంటిది? బయోమెట్రిక్ మిషన్. బయోమెట్రిక్ ఇయన్నీ ఉన్నాయి జరిగినాయి తప్ప ఒక్క రూపాయి పని అవ్వలేదండి. ఓకే. ఏదో 10, 20 కథలు కొన్నారీళ్ళు. ఆ కథ కొన్నయన్ని మన ప్రొడ్యూస్ కౌన్సిల్‌లోని, చాంబర్‌లోని కథల రిజిస్ట్రేషన్ ఉంటది మాకు. హ్మ్. రిజిస్ట్రేషన్ చేసి దాచుకున్నారండి. ఆహ్, ఎప్పుడు ఎందుకు తెత్తారు, ఎప్పుడు తెత్తారో తెలీదు నాకు. దుకాణం మూసేసారు ఇప్పుడది. హ్మ్. ఏది? ఈ దుకాణం మూసేసారు. హ్మ్. మన ఓం సాయి ప్రకాష్ గారు ఉన్నారు కదండీ! ఆళ్ళ అబ్బాయి కృష్ణ అని ఒకాయనున్నారు. ఆయన హెడ్ దీనికి. హ్మ్. దానికేదో 10 మంది. ఈ 10 హ్మ్. మంది ఎవరు? ఒక సినిమా తీసి ఆగిపోయినోళ్ళు, ఒక సినిమా తీసి ఫెయిల్ అయినోళ్ళు, ఈళ్ళందరూ అక్కడ హెడ్‌లు. ఓకే. ఈ టీమ్ వర్క్. అంటే ఇప్పుడు మీరు కథ వినే ఉద్దేశం నేనేం చెప్పానంటే నన్ను ఈ సెక్షన్ పెట్టినప్పుడు నేనేం చెప్పానంటే, కథల మీద టాలెంటెడ్‌గా పరిష్కారం చేయగలిగినోళ్ళు ఇప్పుడు హెడ్ మాస్టర్ అనేవాడు స్కూల్ ఫీజుల పిల్లలకి కథ చెప్తారు. ఎందుకంటే ఆళ్ళు హెడ్ మాస్టర్ కాబట్టి అండి ఆయన పెద్దాయన కాబట్టి. ఒక స్టూడెంట్ వచ్చి ఇంకో స్టూడెంట్‌కి కథ చెప్పడం ఏంటండి అసలు? అదే కదా! ఆ! పైగా నువ్వు ఆల్రెడీ 10 ఫ్లాపులు తీసిన అక్కడ డైరెక్టర్లందరూ కలిసి ఈ కథ వింటారా? అసలు నీ కథ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసుకో ముందు నువ్వు. ఈళ్ళ కథ ఫ్లాప్ అవ్వటో తెలుసుకుంటాకి. ఇయన్నీ చెప్పాను ఆయనకి. సత్యనారాయణ గారు ఒక 6 నెలలు ఆ! నాకు తెలుసు కదా! మీరు నా సలహా చెప్పిన దానికి ముందు చూడండి ఆ పని. ఆ! అనే ఉద్దేశం ఆ ఫీలింగ్. ఆ మాట అనలేదండి. ఆ ఎక్స్‌ప్రెషన్. అలా చెప్పారు. దుకాణం సర్దేశారండి. 6 నెలలు అయిపోయింది కదా! హ్మ్. సర్దేశారు. ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి, మీ తప్పేంటో పట్టుకొని మిమ్మల్ని రిపేర్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్ రిపేర్ వచ్చింది సార్. బయట పడేత్తారా? లేదు. రిపేర్ చేయండి. బాగుపడతది. అలాగా ఆ అబ్బాయి తప్పు చేశాడు. తప్పేంటి నువ్వేం చేసావు? తప్పు నీకు పనిష్మెంట్ నీకిస్తున్నాను అని చెప్పి అతనే వాడండి మళ్ళీ. మళ్ళీ మీరు అతను తీసేస్తే ఇంకోడు వస్తాడు. ఆడు తప్పు చేయడానికి గ్యారంటీ ఏంటి మీకు? అవును. అంటే ఇయన్నీ ఆళ్ళకి నేర్పడాక ఆళ్ళేమో 10,000 కోట్ల ఆస్తిపరులు, వేల కోట్ల సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఓనర్సు. ఆళ్ళకి మనం ఏం చెప్తాం? మనం ఆఫ్టర్ ఆల్ చిన్న సినిమా తీసిన ప్రొడ్యూసర్ నేను. ఏవండీ? నేను 15 సినిమా ఆయన అప్పుడు ఎప్పుడో నాకు చెప్పారు. ఇది జరిగింది ఎప్పుడు కరోనా ముందు జరిగిన విషయం అండి. మనం 15 సినిమాలు తీద్దాం. మనది ఔట్‌డోర్ యూనిట్ ఉంది. మన మెస్ ఉంది మన దగ్గర అని.
ఈ పాకి పని మనకెందుకండి, మెస్‌లో అవుట్‌డోర్ అంటే మనకెందుకండి, డబ్బింగ్ థియేటర్లు అన్నీ మనకెందుకు సార్ అని చెప్పా. ఇప్పుడు ఈ 15 సినిమాలు ఉన్నాయి కదండీ, ఈ 15 సినిమాలు నేను ఏడుగురు మాడుకున్నా కన్సెషన్ రేట్‌కి. ఈ 15 సినిమాలు డబ్బింగ్ థియేటర్ మాడుకున్నా కన్సెషన్‌కి. ఈ 15 సినిమాలు లొకేషన్ వాడుకున్నా. ఒక కేఎల్ స్టూడియోలో లొకేషన్ ఉందండి. అతను పెట్టి 3 సంవత్సరాలయింది. అవునవును. ఆయన మీకు డిస్కౌంట్ ఇస్తానని కూడా చెప్పాడు కదా! 20,00,00,000, 15 25%. కోట్లు ఖర్చు పెట్టి తీసాడు. పెద్ద పార్టీ అండి ఆయన. చాలా మంచోడు. నేను ఒకే ఒక రోజు షూటింగ్ చేశా. మన స్టైల్ ఏంటో అర్థమైంది. సత్యనారాయణ గారు మన స్టూడియోని ఎంకరేజ్ చేయండి సార్ అన్నారు. సరే ఈ 15 సినిమాలు తీస్తున్నాం కదా! ఈ 15 సినిమాలు షూటింగ్ మీ దాంట్లో చేస్తా. నాకేంటి ఉపయోగం? మీకేం కావాలో చెప్పండి సార్. మీకు ఇది సినిమాకైతే 50,000 తీసుకుంటున్నాం. సీరియల్‌కైతే 40,000 తీసుకుంటున్నాం. ఈ లొకేషన్ అన్నారు. సినిమాకి సీరియల్‌కి సంబంధం తేడా ఏంటి? పైగా అదే పోలీస్ స్టేషను, అదే దీనిలోని. మీరేనా అక్కడేమైనా మారుతున్నారా? సిస్టమ్ ఏం లేదు కదా! అదే సినిమా కూడా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 50,000 తీసుకుంటున్నారు. సీరియల్‌కి బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి 40,000 తీసుకుంటున్నారనమాట. నేను సీరియల్ కాదు, సినిమా కాదు నాది. నేను ఇంతే ఇత్తా. నాకు ఈ రేట్‌కి మీరు ఇవ్వాలి. ఇవ్వగలరా? ఇవ్వలేరా? అన్నా. అంటే అది కాదండి అన్నా. అరిగిపోద్దా మీదేనా? గోడలైనా కరిగిపోతాయా? మీకు రూ. 50,000 ఆఫర్ వచ్చిందనుకోండి ఆ లొకేషను. నేను చేసుకోను ఆ రోజు. మర్నాడు చేసుకుంటా. మీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు చేస్తా అన్నాను. ఆయన కన్విన్స్ చేస్తే ఆయన చాలా అందంగా కన్విన్స్ అయ్యి, సార్ నేను మనందరం కలిసి చేద్దాం సార్ సినిమా. నేను 2,00,00,000 పెడతాను. మీరు 2,00,00,000 పెట్టండి. కలిసి చేద్దాం. చేయను. నేను కలిసి చేయను ఫస్ట్ పాయింట్. మీరు 2,00,00,000 నాకొద్దు. అదేంటి సార్ ఎవడన్నా డబ్బులు పెడతానికి కావాలి నాకొద్దు. ఎందుకంటే మీ డబ్బులు పెడితే మీ తెలివితేటలు నాకు చూపిస్తారు. నాకొద్దు అసలు. నా తెలివితేటలు ఎక్కువనే నాకు. నేను మీ జోలికి రాను. నాకు అదేంటి మీకు చెప్పను. నాకు మీ లొకేషన్‌లో ఇవ్వాలి. దానికి ఎంత ఎంత కావాలి మీకు? ఇంత కావాలి. నేను 15 సినిమాలు ఒక రోజుకి మినిమమ్ ఒక సినిమాకి 5 రోజులు ఉంటదండి. 15 75 రోజులు. ఈ 75 రోజులకి నేను మీకు ఇంత ఇస్తా. అది ముందు ఇస్తానా వెనకాల ఇస్తారా మనతో మాట్లాడుకుందాం. డబ్బులు కూడా వెరీ సిన్సియర్‌గా ఉంటాం. ఈ ప్యాకేజ్ నాకు అని చెప్పారు. ఓకే. డన్ సార్ చేయండి సార్ అన్నాడు. చేస్తే ఆయన్ని మనం ప్రెస్ మీట్‌లో కూర్చోబెట్టాం. ఏంటి మీడియా పార్ట్నర్ లాగా ఏదో లొకేషన్ పార్ట్నర్ అని అనౌన్స్ చేసాం. ఆయన ఆ రోజు స్టేజ్ మీద కూర్చోబెట్టాను. ఎందుకు చేసామంటే మనం అతనికి ఏదో మనం బెనిఫిట్ చేస్తున్నాడు ఆయన. కన్సెషన్ ఇస్తున్నాడు. మనం ఆయన కూడా హైలైట్ చేద్దామని గౌరవించారు. గౌరవించాం. ఈ కేఎల్ స్టూడియో అనే విషయం ఉందని చాలా మందికి తెలీదు. తెలీదు. 20 మీరు కోట్లు మీరు ప్రెస్ మీట్ పెట్టిన రోజే తెలిసింది ఆ! నాకు కూడా. అయిపోయిందా? నాగేశ్వర రెడ్డి గారిది మన షూటింగ్ జరుగుతుంది. శ్రీకాంత్ గారు, నాగేశ్వర రెడ్డి గారిది. నేను పనుండి శ్రీకాంత్ గారి దగ్గరికి అక్కడికి ఎళ్ళా. అంటే ఎళ్తే నాన్న నాగేశ్వర రెడ్డి గారు రావాలి మీరంటే వస్తానంటే, మీరు ఈ లొకేషన్ కోసం అక్కడ చిన్న మిడిల్ హౌస్ అండి ఇది. ఆళ్ళు ఎక్కడి నుంచి నాగబాబు స్టూడియో అక్కడికి ఎళ్లారండి. 40 కిలోమీటర్లు ఇక్కడికి. అక్కడ బోలెడన్ని సెటప్, బోలెడన్ని వ్యవహారం. ఏంటి గురు ఈ లొకేషన్ కోసం ఇంత దూరం వచ్చారు మీరు అన్నా. అవునన్నాడు. మీ ఇంటి పక్కనే ఉంది కదండీ లొకేషన్ అన్నా. మా ఇంటి పక్కన ఏముందంటే, ఆయన ఇల్లు ఎక్కడనుకున్నారు? ఈ కేఎల్ స్టూడియో పక్కన. తెలీదు ఆయనకి. తెలీదు. నాగేశ్వర రెడ్డి అనేవాడు ఇండస్ట్రీలో ఉన్న నంబర్ 1 డైరెక్టర్, మంచి డైరెక్టరు. పక్కనున్న లొకేషన్ కనపడలేదు ఆయనకి. వెంటనే ఫోన్ చేసి కేఎల్ స్టూడియోని లైన్‌లో పెట్టి, నాగేశ్వర రెడ్డి గారు రండి సార్ మా లొకేషన్ చూడండి సార్. మీకు రీజనబుల్‌గా ఇత్తాను నేను. పెద్ద సినిమా, చిన్న సినిమా కాదు. రామకృష్ణ గారి పార్టీ అంటే నేను ఈ రేట్‌కి ఇత్తా. ఆయన ఏం చెప్తే ఈ రేట్‌కి ఇత్తా అని అన్నాడు. ఆళ్ళదే పని చేసి, అదేంటి సార్ నేను రోజు తెల్లారితే మీ గుమ్మం నుంచి వెళ్తాను సార్ నేను. అంటే కింద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంది. పక్కనేమో ఇది ఉంది రెస్టారెంట్ ఉంది. ఈ రెండే కనపడుతుంది తప్ప నేను పైకి చూడలేదు సార్ అన్నాడు. అంటే నువ్వు ఎవరు తప్పది? నాగేశ్వర రెడ్డిదా? ఆళ్ళదా? ఆళ్ళది తప్పు. ఆడ తప్పు. ఆ! ఎస్టాబ్లిష్ పైగా లేసారు కేఎల్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏదో బోర్డ్ పెట్టారండి. అయినా ఎవరికి కావాలి? రామోజీ ఫిల్మ్ సిటీ అంతేనా? కేఎల్ స్టూడియోస్ అంతే. లిమిటెడ్‌లో ఇన్ని నువ్వు లోపలే పెట్టుకోండి. లెటర్ ప్యాడ్‌లు పెట్టుకోండి. అయినా ఎవరికి కావాలి? ఇయన్నీ అని చెప్పి మోటివేట్ చేసి ఆయన లైన్‌లో పెట్టాం. రేపటి నుంచి నాగేశ్వర రెడ్డి గారు ఏ సినిమా వచ్చినా అక్కడ చేస్తారు. సూపర్బ్! సార్ ఈ 15 సినిమాల్లో మీరు ఒక క్లారిటీతో మొదలెట్టారని అర్థమైంది. అంటే ఈ సినిమా ప్రొడక్షన్ ఎక్కడ చేయాలి? లేకపోతే డబ్బింగ్ ఏంటి? ఆర్టిస్ట్‌లేంటి? సూపర్ క్లారిటీతో ఉన్నారు. ఈ 15 సినిమాలు అనేది అనౌన్స్ చేయటమే ఒక విస్ఫోటనంలాగా అయింది. అంటే ఏంటి ఈయన 15 సినిమాలు అనౌన్స్ చేసాడని అందరిని ఒక ఆశ్చర్యానికి గురిచేశారు. ఏమైనా చెప్తారా ఈ 15 సినిమాల గురించి? 100% చెప్తాను. 15 సినిమాలు 5 పెద్ద సినిమాలండి. హ్మ్. అంటే 5 మంచి సినిమాలు. హ్మ్. పెద్ద సినిమాలు. అవకాశం ఉంటే హిట్టయ్యే సినిమాలేమో అని చిన్న దురాశ ఉంది నాకు. ఆశ కాదు దురాశ. ఆ! ఎందుకంటే హిట్ అవుతదేమో అని. ఆ! మిగతా 10 సినిమాలు నా స్కీమ్‌లో ఉంటాయి. మీ స్కీమ్‌లో ఉంటాయి. అంటే ఏంటి? సినిమా ఏమైనా మీరు హిట్ అవుతారు. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నేను ఫ్లాప్ అవ్వను. ఫ్లాప్ ఈ అవ్వరు. 10 సినిమాలు. ఎందుకు 10 అంటే ఆళ్ళకిచ్చే బడ్జెట్ తక్కువ. ఆళ్ళ కుర్రోళ్ళు ఉత్సాహంగా కష్టపడి పని చేయగలరు. కాబట్టి ఈ 10 సినిమాలు 100% నేను పాస్ అవుతా, ఆళ్ళు కూడా పాస్ అవుతారు. ఈ సినిమా చూపించాలి ఇంకో డైరెక్టర్ ఇంకో సినిమా తెచ్చుకుంటాడు అతను. ఇప్పుడు అసలు ఎలా తీయగలడో అర్థం కాదు. మీరు ప్రొడ్యూసర్ అనుకోండి. మీరు ఎలా అంటే మీకు ఒక చిన్న రెజ్యూమ్ కావాలి కదా! వర్క్ సార్ ఇగో ఈ సినిమా తీశాను సార్. అని ట్రైలర్ చూపిస్తాడు. కుర్రోడు బాగానే తీశాడని చెప్పి మీకు ఛాన్స్ ఇస్తారు. ఆ రేంజ్‌లో నా 10 మంది డైరెక్టర్‌లకి 10 సినిమాలు వస్తాయండి. నా సినిమా తర్వాత. రెండోది ప్రమోషన్ అదిరిపోయేలా ప్రమోషన్ చేస్తా. మీకు మన ఓపెనింగే మీకు 15,00,000 ఖర్చు పెట్టి చేశాం కదా! ఓపెనింగే అవును. సారథి స్టూడియోలో ఏమన్నా తెలుసండి? ఏవండీ ఇది ఏంటి సార్ 2000 మంది వచ్చారు. ప్రభాస్ సినిమా ఓపెనింగా రాజ్ ఎవరు మన చిరంజీవి గారి సినిమా ఓపెనింగా అన్నంత అవును. జరిగిందండి అని. ఇంకోళ్ళు కూడా ఫోన్ చేశాడు. ఏంటి సారథి స్టూడియో ఇంకా ఉందా? అన్నాడు. అంటే ఆడికి కూడా మెలుకొలిపాం. పైగా బయట ట్రాఫిక్ అండి. బయట పెట్టేశారు కార్లన్నీ.
వాళ్ళ స్టూడియో ఓనర్ గారు చెప్పారు, ఏమండి మా స్టూడియోకి ఇంత క్రౌడ్ రావడం ఫస్ట్ టైము. నేను భయపడ్డాను. ఎందుకంటే 'పుష్ప 2' సినిమాలో లాగా ఏదైనా తొక్కిసలాట జరిగితే ఏం జరుగుద్దని బెంగ నాకు అన్న. అయితే నేను ఎవరిని ఏం అనలేక, మాట్లాడలేక యాంకర్ ఆ అమ్మాయి 9కి రామ్మా అంటే 11కి వచ్చింది. 10కి మీటింగ్ స్టార్ట్ చేసాం. మధ్యలో వచ్చి మైక్ కట్టుకుంటాను. వద్దమ్మా కుమార్ ఎవరో, వెంకట్రావు అమ్మాయి తెలియకపోవచ్చు కదా! నాకన్నీ తెలుసు కాబట్టి నేను మాట్లాడక నాకు సరిపోతాను. నేను ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నానో దాంట్లో ప్లానింగ్‌లో 50% జరిగింది. 15 కెమెరాలు పెట్టామండి. ఫస్ట్ టైమ్ 15 కెమెరాలు. ఒకాయన అడిగాడు, "ఎందుకు ఒక కెమెరా పెట్టొచ్చు కదా! సరిపోద్ది కదా!" అన్నాడు. బిల్డప్. 15 కెమెరాలు ఎందుకు పెట్టామంటే 15 మంది డైరెక్టర్లు, పక్కన ఒక కెమెరా ఉండాలి, పక్కన ఒక స్విచ్ ఆన్ చేసేవాడు ఉండాలి, క్లాప్ కొట్టేవాడు ఉండాలి, ఎవరికి క్లాప్ కొడుతూ ఉండాలి. ఎన్ని ఓ లిస్ట్ రాసుకొని 15 మంది ఆర్టిస్టులు, 15 మంది కెమెరామెన్‌లు, 15 మంది అంటే స్విచ్ ఆన్ చేసేవాళ్ళు, 15 మంది క్లాప్ కొట్టేవాళ్ళు. ఇంతమందిని సెట్ చేసి ఉంచుకున్నామండి. జనం మీదడిపోయి కొట్టేసుకొని ఇంక చాలా గోల అయిపోతే బతిమాల మైకట్టు తిట్టా, "నమస్కారం పెడుతున్నానురా బాబు. నా కోసం వచ్చి మీరు నన్ను ఎన్నిసార్లు చెప్తారా ఎళ్ళండిరా బాబు" అంటే ఎవడు ఎళ్ళలేదు. ఎవడి మాట వినలేదండి. వచ్చిన గెస్టులందరూ వచ్చి ఏదో హాయ్ చెప్పి కొంచెంసేపు మాట్లాడేసి ఎళ్లి బయట కూర్చున్నారు. పైగా ఏంటంటే ఆ రోజు ముందు రోజు వర్షం వస్తుందని ఉద్దేశం మేము బయట గ్రౌండ్‌లో ప్లాన్ చేసాం. గ్రౌండ్ ఒక రెంట్ అండి. లోపల ఫ్లోర్‌లో ప్లే చేస్తే ఇంకొక రెంట్ అండి. డబుల్ రెంట్ అండి. పక్కన భోజనాల కోసం మళ్ళీ ఇంకో ఫ్లోర్ అండి. దానికి రెంట్ అండి. ప్రెస్ కోసం సెపరేట్‌గా నాన్ వెజ్ పెట్టాం. అది ఇంకో రెంట్. మేము వాయిసెస్ కదా! కొంతమంది నాన్ వెజ్ చూస్తే తినరు. అందుకని మా జాతి అందరికి ఒకటి, ప్రెస్ వాళ్ళకి ఇది ఒకటి. ఇలా ఇంత కష్టపడ్డాం. ఎందుకంటే నేను చేసే పని ఒక మంచి పని అందంగా, అద్భుతంగా చేద్దామని. ఇప్పుడు మీరన్నట్టుగా నన్ను ఎందుకు పిలిచారు మీరు? ఇంత వచ్చిన మంట బట్టిగా పిలిచిన నన్ను మీరు. నా ఉద్దేశ్యం ఏంటంటే ఏదో సినిమా తీసి ఏదో వెళ్ళిపోయామని కాకుండా దీన్ని ఏదో సెన్సేషన్ చేద్దామని ట్రై చేశా. సక్సెస్ అయ్యా. 9 వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు మనకి రికార్డ్ ఇచ్చారు. 9 మంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌కి పెట్టామండి. పెడితే ఆళ్ళు 1,74,000 ఎంతో ఫీజు కట్టాలి. పైగా మీరు తీత్తారో లేదో మా డౌట్ కదా! అంటే ఇన్ని తెలుగులో చెప్తున్నా మీకు. మాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే మీరు తీసిన తర్వాత 15 సెన్సార్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసిన తర్వాత మేము పరిశీలిస్తామని మెసేజ్ పెట్టారండి. ఈ కోఆర్డినేట్ చేయడం రమణరావు గారు ఒక ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ వరల్డ్ రికార్డ్స్ అని కోఆర్డినేట్ చేసేవాళ్ళు. నేనైతే సక్సెస్‌ఫుల్‌గా అన్నానంతే. సినిమా షూటింగ్ చేస్తాను. రిలీజ్ చేస్తాను. ఆడతదా ఆడదా అనేది భగవంతుడికి కూడా కాదు, నాకు కూడా తెలుసు. ఆడతదా ఆడదో మీకు కూడా తెలుసు. ఏవండీ అయితే ఒక 5 సినిమాలు ఛాన్స్ ఉంది. ఈ 5 సినిమాలు ఛాన్స్ ఎందుకుందంటే వీళ్ళందరూ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు. ఓం సాయి ప్రకాష్ గారి సినిమాలో లాజిక్ ఏంటంటే ఆయన కన్నడలో సూపర్ హిట్ 94 సినిమాలు తీశారండి ఆయన. యండమూరి వీరేంద్రనాథ్ గారిని ఎందుకు డైరెక్టింగ్ చేశారు? యండమూరి వీరేంద్రనాథ్ దగ్గరికి వెళ్దాం. ఆయన మా గురువు. ఆ! అంటే నేను చెప్పాను ఇప్పుడు మనం అందరిని ప్రేమిస్తాం. మనల్ని ప్రేమించేవాళ్ళు కాదుగా, ఆయన నన్ను ప్రేమిస్తాడు. నేను ఆయన దగ్గరికెళ్ళి గురుగారు సినిమా డైరెక్షన్ చేద్దామంటే, ఈ 75 సంవత్సరాల వయసులో నేను వచ్చి పొద్దున్న సాయం దాకా హైటు ఇదే స్టార్టు, కెమెరా ఇయన్నీ చెప్పి నేను అంత సేన్ అవ్వడం నాకు అవసరమా? నేను ఒక కథ రాస్తే 10, 15 లక్షలు తీసుకుంటాను నేను. నేను వస్తే రాను, నేను చేయనన్నారు. నేను ఒప్పుకోను సార్, మీరు చేయాలి. మీ కార్ ఏసుకొని ఆయన బెంజ్ కార్ ఉంది. మీ బెంజ్ కార్ ఏసుకొని మీరొచ్చి 9కి మీ బెంజ్ కార్ ఏసి మీరు 6కి మీరు ఎళ్లి రావాలన్నారు. నాకేంటి ఉపయోగం అన్నారు. నేను మీకు ఎనర్జీ ఇస్తాను గురుగారు. రోజు పొద్దున్నే లేసి భోజనం చేసి టీ తాగి సిగరెట్ కాల్చి కథలు రాసుకుని కాదు సార్ బయటికి వెళ్దాం సార్. నేను మీ సినిమా కూడా మీకు కూడా 24 అవర్స్ ఉంటా. అదే పని చేసినంత కాలం 24 అవర్స్ కాదులెండి. 8 అవర్సే పని చేసేదాన్ని. ఉంటా. మీరు నాకు చేయాలి గురుగారు అంటే ఆయన నా మీద ప్రేమ కొద్దో, అభిమానం కొద్దో, పో నీకు చేస్తానని చెప్పని అన్నారు. మళ్ళీ మీరు మారిపోతారేమో, మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా చెడగొడతారేమో వచ్చి. ఇప్పుడు ఎలా ఉంటదంటే నేను అన్నీ సెట్ చేసుకుంటే ఎవడొచ్చి అంటాడు. ఈయన మళ్ళీ మనసు మారిపోద్ది. అందుకో వీడియో తీసుకొని మా రామ్ సత్యన్ వచ్చాడు. నేను సినిమా తీస్తున్నాను అతనికి అని ఒక రికార్డెడ్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నా. ఇది జరిగి 3 రోజులు అయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. సత్యన్ మనం సినిమా చేస్తున్నాం కదా అన్నాను. 100% చేస్తున్నాం సార్ అన్నారు. అయితే నేను డైలాగులు రాస్తున్నాను అన్నారు. రాసుకోండి సార్, ముందు మీది సినిమా స్టార్ట్ చేద్దాం. అంటే మరి స్ట్రైక్ కూడా ఉంది. మీకెందుకు మీరు రెడీ చేసుకోండి, స్ట్రైక్ కూడా మనకేముంటదో మనకి అప్పుడు అయిపోద్ది స్ట్రైకు. నేను చేస్తాను కానీ మీకెందుకు అన్నా. సరే ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఆయనకి ఇష్టమైన కెమెరామెన్ అన్నారు మీర్ గారని. ఆయన ఫోన్ చేశారు. మీరు మనం సినిమా చేస్తున్నామంటే మహాప్రసాదం గురుగారు మీరు ఎలా చెప్తారో చేద్దాం. ఆయనకి మీర్ గారికి యండమూరి గారంటే ఎనలేని అభిమానం. అవును. యండమూరి గారికి ఫ్యాను నాగభూషణ్ గారి అమ్మాయి. అంటే మీర్ గారి వైఫ్. ఏది పుస్తకాల ఫ్యాన్ ఆవిడ. ఆ ఫ్యామిలీకి అంత అటాచ్‌మెంటు. ఆయన ఓకే అన్నారు. ఆయన చిన్న సినిమాయా, పెద్ద సినిమాయా, రామ్ సత్యన్ ఏమిస్తాడో, ఏమి ఇవ్వడో అని ఏమి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను నీకోసం సినిమా చేస్తున్నాను. ఒకే మాట చెప్పావు నువ్వు. ఎనర్జీ పెరుగుతున్నావు కదా దానికోసం చేస్తున్నాను అన్నారు. 2 ఆయనండి ఎవరు మన జేకే బాలు గారు. సినిమాకి 50 లక్షలు తీసుకుంటారు. కథ రాసినందుకు. అవును. ₹1,00,00,000 తీసుకుంటారు. పెద్ద ప్రొడ్యూసర్ అయితే. చిన్న ప్రొడ్యూసర్ 50 లక్షలు తీసుకుంటారు. అని చెప్పా. గురుగారు బడ్జెట్ అడగద్దు. మీకు నచ్చిన కథ మనం చేద్దాం ఈ స్కీమ్‌లో. ఇలా చేద్దాం సార్ అన్న. పండి నేను చేస్తున్నాను మీకు అంతే అన్నారు. చేస్తున్నా ఆయనతోటి. మూడో సినిమా మన బెంగుళూరు ఓం సాయి ప్రకాష్ గారు. ఆయన 94 సూపర్ హిట్లు ఇచ్చారండి కన్నడలో. 12 తెలుగులో హిట్లు ఇచ్చారండి. అమ్మ లేని పుట్టిల్లు చాలా సినిమాలు హిట్లన్నీ ఆయన అన్నీ చేశారు.
నేను గురుగారికి చెప్పాను, మనం సినిమా చేద్దాం అసలు గురుగారు అంటే, అవసరమా గురుగారు నాకు ఈ విషయం అన్నాడు. కాదండి మీ వల్ల నాకు డబుల్ బోనంజా ఉందన్నాను. ఏంటన్నారు, మీ బడ్జెట్ ఎంత 50 లక్షలు సినిమా తీద్దాం, తెలుగులో కన్నడ డబుల్ లాంగ్వేజ్ అడ్వాంటేజ్ మీకు, మీరు కన్నడలో తీయండి నష్టం లేదు, తెలుగు ఎందుకంటే పాన్ ఇండియా వచ్చిందా డబ్బింగ్ గిబ్బింగ్ ఏం లేవు, ఏదైనా ఒకటి రేటు. అవును. పూర్వం అయితే డబ్బింగ్ రేటు ట్యాక్స్ ఇంకో రేటు ఉండేది, అదేం లేదు కదా అంతా కదా. కన్నడ చేద్దాం, తెలుగు చేద్దాం, ఆర్టిస్టులు కన్నడ ఆర్టిస్ట్ తెలుగు ఆర్టిస్ట్ కలిపి మిక్స్ చేద్దాం, మనం చిన్న మినీ పాన్ ఇండియా సినిమా చేద్దాం అన్న. ఓకే సార్ అన్నారు. మరి ఏ కథ చేద్దాం అన్నారు. మీకు నచ్చిన కథ చేద్దాం సార్, ఏదైనా సొంత ఇంట్లో పెట్టుకుంటాం, ఏదైనా జనం చూడదు కదా, మీరు ఏ సినిమా చూస్తారో చెప్పండి ఆ సినిమా చేద్దాం అన్నారు. పాము అనేది మనకి ఎవర్ గ్రీన్ సెంటిమెంట్ అండి, అదే చేద్దాం అన్నారు. అయితే నేను ఒక సినిమా రైట్స్ కొన్నాను సార్, ఆ సినిమా చేద్దాం సార్ అన్న. ఏంటన్నారు, నోము అనే సినిమా కొన్నానండి, పాతదే కదా, ఏవిఎం ప్రొడక్షన్స్, ఏవిఎం ప్రొడక్షన్స్ పెద్ద హిట్ కదా, సూపర్ హిట్. రైట్స్ కొంటాం అంటే ఏంటి అన్నారు. మ్మ్. ఎప్పుడో 30 రూపాయలు పెట్టి సీడీ కొన్నా సార్ నేను, కొన్నట్టే కదండి. అందువల్ల ఇప్పుడు రీమేక్ ఫ్రీ మేకులు ఉంటాయండి, ఫ్రీ మేక్. ఇది ఫ్రీ మేక్ అండి ఇది అన్న. ఆయన ఒక నవ్వు నవ్వు బదిలీ చేసి, ఆల్రెడీ సినిమా 2 సార్లు తీసాం సార్ అన్నాడు. ఇది తీసాను 2 సార్లు, అమ్మ నాగమ్మ అని ఒక సినిమా, అలాగే ఓకే, ఆయన ఆల్రెడీ 2 ఫ్రీ మేక్లు చేశాడు దాన్ని. మా ఇల వేలుపని సినిమా వచ్చింది తెలుసా మీకు, మాదల రవి గారు హీరో. చూడలేదు. మా ఇల వేలుపని సూపర్ హిట్ సినిమా, అందరూ లాంటి సినిమా. మాదల రవి గారు హీరో, ఆ అమ్మాయి ఎవరో మన బెంగళూరు అమ్మాయి హీరోయిన్ చేశారండి. వీళ్ళిద్దరు తీయటం కాదు సార్, మీ తెలుగు నుంచి చాలామంది తీశారు. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ కోట రామకృష్ణ గారు అమ్మూరు సినిమా తీసింది ఏంటండి, ఇదే కదా. అమ్మూరు సినిమాలో కథ ఇదే, ఆ యూనివర్సల్ పాయింట్ అండి ఇది. కాబట్టి ఇది మనం ఎన్నిసార్లు తీసినా ఆడుతుందండి. అప్పుడు ఉన్న మాదల రవి గారు దీంట్లో లేరు, అప్పుడున్న అమ్మాయి సౌందర్య దీంట్లో లేదు కదా, మన కొత్త సినిమా, దీని పేరేం పెడదాం అన్నారు. మీ ఇష్టం చెప్పండి అన్నారు. వీళ్ళ పంచమి మంచి రోజు అండి, నాగా అనేది మనకు కావాలి, పంచమి వీళ్ళ మంచి రోజు, నాకు పంచమి పెడదాం సార్ అన్న. ఓకే డన్ అన్నారు. ఆయన వల్ల నా బెనిఫిట్ ఏంటంటే, కన్నడలో చేస్తే 10 లక్షల రూపాయలు నాకు సబ్సిడీ ఉంది. ఏమంటే కన్నడలో ఈ సినిమాని 10కో 20కో 25కో ఎంతో కొంటారు, మిగతా డబ్బు నాకు ఇక్కడ వస్తుంది. నాకు ఆయన వల్ల డబుల్ బెనిఫిట్. ఇదో సినిమా. ఇంకో సినిమా ఏంటంటే ఉదయ్ భాస్కర్ అన్న అతను నాతో 5-6 సినిమా తీశాడు. వాసవి వైభవం, విజేత, అమ్మకు అమ్మతో, ఇలా నాకు 5-6 సినిమా చేశాడు. నాకు వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్, నా క్లోజ్ ఫ్రెండ్, మా ఊరే, మా ఆకివీడే అండి, నా క్లోజ్ ఫ్రెండ్. నాకు బావ అనుకుంటాం, తిట్టుకుంటాం, నన్ను కూడా తిడతాడు ఆయన, నువ్వు దొబ్బే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అంటే అంత క్లోజ్ మాకు. ఆయన ఫ్రెండ్, ఆయనతో సినిమా చేస్తున్నాం. కథ ఏంటి బావా అని నేను అడగలేదు, నేను చెప్పాడు ఏం చేద్దాం అన్నాడు. నీకు ఏం నచ్చితే చేద్దాంలే, ఏం చేసి నా ఇంట్లో పెట్టుకుంటా కదా, ఇది జనం చూటా కదా, జనం చూసారనుకో నీకు పేరు వస్తుంది, చూడలేదు నాకు కొత్తగా నా పేరు పోయేదేం లేదు, నాకు ఉంది, నా రికార్డు నాకు ఉంది కదా. నేను అసలు నువ్వు ఇట్టి తీయని మాత్రం పొరపాటున నేను బలవంత పెట్టను, ఇట్టి తీసి నీకోసం తీసుకో, ఎందుకు నీకు ఇటు తీస్తే నాకు కొత్త కదా, ప్రొడ్యూస్ నేనే కదా దానికి, ఇట్టు నీకు కసి ఉంటే తీయి, లేదులే బావ అంటే లేజీగా తీయి, నాకు అభ్యంతరం లేదు, నువ్వు ఇటు తీసుకుంటే నీ బాధ్యత, నువ్వు ఇటు తీస్తాను కదా, నేను ఏదో 100 కోట్లు పెట్టి సెటిల్ అయ్యారు, ఏం చేయను. నా కోసం కష్టపడకండి, మీకోసం మీ పిల్లల కోసం కష్టపడండి. ఇది ప్రభు ఆజ్ఞ. మిగతా డైరెక్టర్లు అవంతిక అనే సినిమా తీశాడు, మా శ్రీరాజ్ అని నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టరు అని. నేను అతను అవంతిక అనే సినిమా తీశాడు, మీకు చెప్పాను అందగా రూపాయి మిగిలిందని. అతను మళ్ళీ అవంతిక 2 తీస్తున్నాం. అలాగే తల్లాడి సాయికృష్ణ ఒక మంచి కుర్రాడు, మొన్న మన ఇంటర్వ్యూ ఇచ్చాడు, 80 లక్షలు సినిమా తీస్తే నేను 80,000 వచ్చిందని ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను మనకి క్రియేటివ్ హెడ్ కింద పెట్టినాం అతన్ని, ఎందుకంటే కొంచెం అతను అందరితో ర్యాపోర్ట్గా ఉంటాడు, పెట్టాం, అతను సినిమా చేస్తున్నాడు. అలాగే మోహన్ కాంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను కన్నడలో మన 007 అనే సినిమా తీశాడు. అదేంటంటే మధ్యప్రదేశ్లో సినిమా తీశాడు. మధ్యప్రదేశ్లో సిన్సియర్గా సినిమా తీస్తే 35% సబ్సిడీ ఉందండి. అవును, సబ్సిడీ ఇస్తున్నారండి. ₹1,00,00,000 సినిమా తీస్తే 35% సబ్సిడీ వస్తుంది. సిన్సియర్గా తీస్తే ఒక గంటలో చేసి చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒడు ఎక్కడ డబ్బు వస్తున్నా మోసం చేద్దాం ట్రై చేస్తారు, దొబ్బదు, తెలిసిపోద్ది వాళ్ళకి కూడా, మీరు మోసం చేద్దాం చేస్తే వాళ్ళు అందుకంటే వాళ్ళు ఎక్కువ ట్రాప్ చేస్తారు వాళ్ళు. కాబట్టి అక్కడ నేను షూటింగ్ వెళ్ళి వచ్చాను, నాగ్పూర్ వెళ్ళి వచ్చా. అక్కడ ఏంటంటే లొకేషన్ ముందు అప్లై చేయాలి మనం, పలానా చోట చేస్తామని. వీళ్ళు ట్రాకింగ్ పాయింట్ ఇస్తారు, మనకు షూటింగ్ చేస్తున్న దాంట్లో ఇదే అప్లోడ్ అయిపోద్దండి. గొప్ప టెక్నాలజీ అనమాట. అంటే మనం చేయకుండా చేసామని అలా బ్లేమ్ చేయడానికి కుదరదు, వాళ్ళు చాలా టెక్నాలజీ పెట్టారు. అక్కడ 35% డిస్కౌంట్ ఉంది, సబ్సిడీ ఉంది. అంటే ఇప్పుడు రాదు, తర్వాత సినిమా రిలీజ్ ఎప్పుడో వస్తుంది. దాని కూడా రూల్స్ ఉన్నాయి, 100 థియేటర్లు రిలీజ్ చేయాలి, లేదా ఆహాలో మినిమం రిలీజ్ చేయాలి, లేదా అమెజాన్లో రిలీజ్ చేయాలి, అలాగే రూల్స్ ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు, మనం చేయగలం, మన చేతిలో ఉన్న విద్య అది ఇబ్బంది లేదు. సినిమా ఆడే సినిమా నేను తీయలేకపోవచ్చు తప్ప, ఎలా ఆడాలో ఎలా తీయాలో నాకు తెలుసు. నాకు గ్లామర్ ఉంది, అదే నాకు పద్ధతులు నాకు తెలుసు. 100% సక్సెస్ఫుల్గా సినిమా తీస్తా. సక్సెస్ఫుల్ సినిమా తీయలేకపోవచ్చు, సక్సెస్ఫుల్గా సినిమా తీస్తా. అంటే మీరు అందాక అన్నట్టు మధ్యలో ఆగిపోయి 10 రోజులు షూటింగ్ చేసి ఎక్కడో కనపడక డబ్బు కోసం తిరిగి ఈ అదోపలనే ఉండవు. మనం సినిమా స్టార్ట్ చేసినా ఫినిష్ చేస్తాం, సెన్సార్ రిలీజ్.
మీరు 15 సినిమాలు ఎప్పుడు చేస్తారంటే నేను మళ్ళీ ఆగస్ట్ 15 చేయను. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తాను ఒకటి. నెక్స్ట్ మంత్ ఒకటి, నెక్స్ట్ మంత్ ఒకటి, నెక్స్ట్ మంత్ ఒకటి. అలా బుల్లెట్స్ లాగా వస్తానే ఉంటాయి. వస్తూ ఉంటాయి. ఏంటి సార్ ఈ బంచ్‌లో ఆర్‌జీవి గారిని ఏమి కలవలేదా? ఈ ఆర్జీ బంచ్. గారు ఫస్ట్ నా బ్లెస్సింగ్ ఇచ్చి గెంటింది నా భుజం మీద చేసి ఫోటో పంపించాను. ఈవేళ పెట్టాము. ఆ! గెంటిందండి ఆయన. అంటే ఆయన ఒక సినిమా ఉంది. ఆ! అయితే నన్ను ఈ గుంపులో పెట్టదులే నేను నీకు వేరే చేస్తానులే అన్నాడు. వేరే చేస్తా అన్నారు. చేస్తున్నారు. చేస్తున్నారు. హ్మ్. సూపర్బ్! దాని పేరు 'తులసి తీర్థం.' హ్మ్. ఆల్రెడీ అనౌన్స్ చేసాం. యండమూరి గారి కథ, ఈయన డైరెక్టరు. తులసి తీర్థం అంటే కొంచెం ఈ బ్లాక్ మ్యాజిక్ టైప్‌లో అది ఉంటుందా? ఆయన సినిమా హారర్. హారర్ అదే హ్మ్. బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ చాట్ మ్యాజిక్ దాన్ని. ఆ! అదే 'తులసి దళం' సీరియల్ సినిమా వచ్చింది అదే కదండీ. ఈ చేతబడులు ఆ! బ్యాక్‌డ్రాప్. అదే. ఓకే. సూపర్. అంటే సార్ ఇది ఎప్పుడో సంవత్సరం క్రితమే 'తులసి దళం' నేను సజెషన్ నాకు ఆయన అడ్వాన్స్ ఇచ్చానండి. హ్మ్. ఒక సినిమా తీయాలి నాకు. ఏమయ్య నువ్వు నా దాన్ని కథ లేదంటావు కదా! నువ్వు కథ తెచ్చుకో అన్నారు. ఎందుకు తెచ్చుకుంటావు సార్ మీరే చేసుకోండి సార్ అంటే, కాదు కాదు యండమూరి గారు నీకు బాగా క్లోజ్ కదా! ఆయన దగ్గర 'తులసి దళం' అన్న కథ ఉంది. అది పట్టరా దాన్ని తీద్దాం అని అన్నారు. హ్మ్. నేను ఎళ్లి ఆయన అడిగా. అడిగితే ఏంటి రాము కథలు కూడా తీస్తాడా అని అడిగారు కామెడీగా. హ్మ్. అంటే కాదండి 'తులసి దళం' అడగమన్నారంటే, నిజమా నన్ను 'తులసి దళం' అడిగారా? అయితే విషయం ఏంటంటే అది 'తులసి దళం' సెన్సేషనల్ అప్పుడు. జీటీవీ వాళ్ళకి అమ్మేసాం మనం ఇప్పుడు. మళ్ళీ ఇంకోసారి అమ్మకూడదన్న. వెంటనే గురుగారు అమ్మేసారంటే జీటీవీ లేదంటండి సినిమా అన్న. ఏ తులసిదళం మనమే 2 సార్లు తీసాం దాన్ని. అది అక్కలేదు. తులసిదళం కంటిన్యూషన్ ఏంటి? హ్మ్. హ్మ్. అర్థమైందా మీకు పాయింట్? హ్మ్. ఇప్పుడు పార్ట్ 2 లాగా తులసిదళం అప్పుడేవో చేతబడులు ఉండేయండి. ఇప్పుడు చేతబడులు లేవు ఇప్పుడు. ఇంకోటి ఏం మారినియి కదా! దెయ్యాలు వచ్చినియి ఇప్పుడు. అప్పుడు పూర్వం చేతబడులు ఉంటే తర్వాత దెయ్యాలు నెక్స్ట్ లెవెల్‌కి ఎదిగారాళ్ళు. హ్మ్. ఆ దెయ్యాల సినిమా ఉంది కదా! ఆ దెయ్యం మీద కాన్సెప్ట్ చేద్దాం సార్ అంటే ఆయన గురుగారు ఇద్దరు మాడుకున్నారు. దానికి ఒక కథ రెడీ చేశారు. దాని పేరు 'తులసి తీర్థం' అని పెట్టారు. దానికి ఫస్ట్ టైమ్ నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను రైట్స్ ఆయన దగ్గర. ఎవరి దగ్గర? యండమూరి గారి దగ్గర. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్. ఇవన్నీ ఫ్రీ మేకర్లు ఉండేవి మన దగ్గర. ఇది ఇది ఒరిజినల్ కథ కొన్నాం. ఆ కథ కొన్న తర్వాత ఈయన చెప్పారంటే "సత్యనారాయణ ఇది మనం ఆల్ లాంగ్వేజ్ చేస్తున్నాం. మళ్ళీ ఆళ్ళేదైనా డబ్బింగ్ అని, రీమేక్‌లని మళ్ళీ దానికి ఈయన అడుగుతారేమో ఒకసారి అగ్రీమెంట్ చేత రాసుకో" అన్నారు. హ్మ్. వెంటనే నేనేం చేసేసండి 2 లెటర్ ప్యాడ్‌లు ఇలా లాగి కింద సంతకం పెట్టి ఎవరో యండమూరి గారు గారు సంతకం పెట్టి "నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ అమ్ముకో. నాకు నువ్వేమి ఇవ్వక్కర్లేదు" అని రాసిచ్చారు. అంత సిన్సియర్‌గా ఉంటాం ఆయన మనం అండి. ఇప్పుడు ఆ సినిమా ఉంది. అయితే ఇప్పుడు ఈ 15 మందిలో కాదు. ఈ 15 కాకుండా ఇంకో 4, 5 తీస్తున్నాంలెండి. అయన్నీ ఇప్పుడు చెప్పడం దేనికి చెప్పట్లేదు. మళ్ళీ ఈ 15 ఫోకస్ పోద్ది. అందుకని ఆయన అది తీస్తున్నారు. ఇంకొక ఆయన ఒక డైరెక్టర్ ఉన్నాడు. పెద్ద డైరెక్టరు. పవన్ మీద స్పెషలిస్టు. ఆయన సినిమా తీస్తున్నారు. ఇంకో ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. ఈటీవీలో చాలా చేసిన బిజీగా ఉన్నారైతే. ఆ! మాకు అంటే మాకర్థమవుతుందంటే మీతో మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో క్లారిటీ, ఒక విజన్ సినిమా ఎలా వర్కౌట్ అయిద్ది? ఎలా ఏ వర్కౌట్ అవ్వదు. ఎలా వర్కౌట్ అవ్వదు. అంటే అతి చిన్న నిర్మాత కాదు. అతి పెద్ద బుర్రున్న చిన్న నిర్మాత. థాంక్ యూ సార్. నన్ను క్షమించారు. ఆనందపడ్డారండి. లేదు లేదు లేదు. నా లేదు సార్. కళ్ళలో ఆనందం చూసారు మీరు. లేదు సార్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది వచ్చే మోటివేషన్ వేరే ఉంటుంది. కానీ మీ మోటివేషన్ వేరు. మీ మోటివేషన్ చాలా క్లియర్‌గా ఉంది. ఎవ్వడికి ఒక రూపాయి ఎగ్గొట్టకుండా, మన దగ్గర పనిచేసిన వాళ్ళ డబ్బులు మన ఇంట్లో ఉంచుకోకుండా, ఎవడు మన ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మీరు చేస్తున్న ప్రయాణం అయితే అసలు ఇంకోళ్ళకి ఇంపాసిబుల్ సార్. మీరు అలాంటి ప్రయాణాన్ని చేస్తున్నారు. చాలామంది మీ దగ్గర పనిచేసే ఇప్పుడు 114 సినిమాలకు పనిచేసిన కొన్ని వేల మంది పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ మీకు ఆ రోజు మీరు పనిచ్చినట్టే గదా! ఎవరితో సో గొడవలేదు నాకు. ఎవరితో గొడవ లేదు గదా! సో, మీ విజన్ బావుంది. మీ 15 సినిమాల్లో మీకెన్ని సినిమాలు హిట్ అవుతాయి, ఎన్ని సినిమాలు హిట్ అయ్యే అవకాశం ఉందో గూడా క్లారిటీ ఉంది. ఒక మంచి సినిమా అంటే మీరు చేసే సినిమాలన్నీ ఇండస్ట్రీలో తెలుస్తున్నాయి కానీ, ఆడియన్స్‌కి రీచ్ అయ్యే సినిమా ఈ 15లో కొన్ని ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. కాదు కుమార్ గారు. ఇప్పుడు 10% సక్సెస్ అని మానుకున్నాం గదా! ఆ! ఈ 15 సినిమాలు ఒకటి ఆడతది. ఒకటి అడిగితే అదే నేను చాలు కోరుకునేది. నాకు 10% కదా! లేదా 1 1/2 ఆడదు. న్యాయంగా అయితే 1.5 ఆడాలి కదా! అంటే ఒకటి ఆడి ఒకటి యావరేజ్ అవ్వాలి. అవుద్ది. గ్యారంటీగా అవుద్ది. రెండోది ఏంటంటే అండి మీ ద్వారా అందరికి మెసేజ్ ఏమంటే సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్ పని కాదు. కష్టమైన పని అంతకని కాదండి. మీలో సిన్సియారిటీ ఉంటే, మీలో ఏకాగ్రత ఉంటే డెఫినిట్‌గా సినిమా తీయొచ్చు. కొత్తగా వచ్చేవాళ్ళందరూ కూడా చెప్తున్నా. అసలు ఇన్నింటికన్నా మీకు పజిల్ చెప్తాను సార్. మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ కదా! మీరు ఒకే ఒక మాట చెప్పండి. 2020 నుంచి 2025 వరకు 5 సంవత్సరాలు కదా! ఈ 5 సంవత్సరాల్లో రూ. 1,00,00,000 లోపు తీసిన సినిమాలు సంవత్సరానికి ఒకటి చెప్పండి. 5 సంవత్సరాల్లో 5 సినిమాలు చెప్పండి పేర్లు చెప్తాను. చెప్పలే. మరి రూ. 1,00,00,000 సినిమా ఎందుకు హిట్ అవుద్ది అనుకుంటారండి? ఎందుకు హిట్ అవుద్ది అనుకున్నారు? హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. 'బలగం', 'మ్యాడ్' ఇలాంటివి ఉన్నాయి కదా! అయన్నీ 4, 5 కోట్లు పెట్టి తీసిన 4, 5 సినిమాలు. కోట్లు పెట్టి. పైగా ఆ హిట్ అయిన సినిమాల వెనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్. ఒక 'దిల్ రాజు' గారు, ఒక వంశీ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఊరికినే గాలికి వచ్చేసి సినిమా తీసేస్తాను రూ. 1,00,00,000 ఆడేస్తాను తప్పు. నేను తీసేది బుల్లి ప్రొడ్యూసర్‌ని. నేను రూ. 1,00,00,000 లోపు బడ్జెట్ సినిమాలే తీత్తా. రూపాయి కాడి నుంచి రూ. 1,00,00,000 వరకు ఎంతైనా రూ. 1,00,00,000 లోపే కదా! అయ్యే తీత్తా. నేను 4, 5 సినిమాల్లో 1,50,00,000, 1,20,00,000 పెడదాం అనుకుంటున్నా.
వాటిని కూడా అవసరమైతే కోట్లలో చేస్తాను తప్ప నేను పెట్టను. అంటే అసాధ్యం అనిపించే ఒక బడ్జెట్‌తో మీరు సినిమాలు చేస్తున్నారు సార్. దట్ ఈస్ యువర్ స్పెషాలిటీ. ఇది ఆహ్, సీక్రెట్ ఏమో సార్, నేను షూటింగ్ చేస్తున్నాను కదా! మీరు రావచ్చు, చూడొచ్చు. మీకు మాత్రమే సాధ్యమవుతుంది అది అంటున్నా. అంటే సిన్సియారిటీ ఉండాలి. మీకు సిన్సియారిటీ లేకపోతే సాధ్యం అవ్వదు. డబ్బు జేబులో పెట్టుకొని సిన్సియర్‌గా రండి. నేను ఎవరి దగ్గర పని చేయంత. ఎవరి దగ్గరైనా పని చేయంత. నాకు చోటయ్య నాయుడు కావాలి వస్తాడా అంటే రాడు. చోటయ్య నాయుడు ఒక రేంజ్ ఉంది. ఆయనకు ఒక సినిమాలున్నాయి. మనం అలాంటి ఆళ్ళ దగ్గర పనిచేసే కెమెరామెన్ వాడుకుందాం. హ్మ్. ఆయనకి రూ. 1,00,000 ఆళ్ళ దగ్గర పనిచేసే మనకి 1,00,000 వస్తాడు. 2,00,000 వస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ అండోయ్. హ్మ్. చోటయ్య నాయుడు గారి పేరు ఈజీగా ఉంది కదని వాడాను. అపార్థం చేసుకోకండి. అలాగా ప్రతి చోకట మీరు చోటా గారి నాయుడు గారిని ఏమి అవమానించలేదులెండి. ఆయన రేంజ్ అది. హ్మ్. ఆయనతో మనం బడ్జెట్ మనకు సహకరించదు కాబట్టి ఆళ్ళ అసిస్టెంట్‌తో పని చేద్దాం అన్నారు ఆ! అంతే. ఆ! అలాంటోళ్ళు. అంటే ఇక్కడ ఇంపాసిబుల్ అనేది ఏమి లేదండి. ఆ టెక్నీషియన్ కూడా పైకి రావాలంటది కదా! చోటయ్య నాయుడు గారు ఆయన్ని ఆశీర్వదించి పంపిస్తారు. "రేయ్! ఎళ్లి రామకృష్ణ సినిమా చేసుకో. ఇచ్చింది చేసుకో. నువ్వు కెమెరామెన్ అవ్వు" అని చెప్తారండి. ఈవేళ ఆకలితో ఉన్న టెక్నీషియన్ ఉన్నారు. అంటే డబ్బు కాదు. ఆకలంటే ఈ ఆకలి కాదు. కసి. కసి. కసితో ఎదగాలనే కసి. ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు. "ఏవండీ మీరు నాకేమిస్తారో ఇవ్వండి. నేను 15 సినిమాలు మ్యూజిక్ చేస్తా" అన్నారు. "ఏమిస్తారేంటి? నేనేం ఇవ్వనన్నా. హ్మ్. ఇవ్వకపోయినా చేస్తా" అన్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఎందుకు ఆళ్ళకి కసి కావాలి, పని కావాలి, ఆళ్ళ పేరు కావాలి, ప్రతిష్ట కావాలి కదా! అయన్నీ నేను చేస్తా. నేను ఏది అబద్ధం ఆడను, మోసం చేయను ఫస్ట్ పాయింట్. మీకు రూ. 100 ఇస్తాను, రూ. 100 ఇస్తాను. నేను ఇవ్వను అని చెప్తే ఇవ్వను. ఇవ్వనోడికి నేను మీరు బతిమాలినా నేను దెబ్బలాడినా నేను రూపాయి కూడా ఇవ్వను. ఇవ్వాల్సినోడికి మీరు అడగకుండా నేను ఇంటికి పట్టుకొచ్చి డబ్బిస్తా. మీకు భారతీ బాబు అని ఒక రైటర్ ఉన్నాడండి. ఎన్ని పేర్లు ఎందుకు చెప్తానో అడగండి. ఎప్పుడో సంగతి చెప్తాను. అతను నాకు డబ్బింగ్ ఇన్‌చార్జ్ చాలా సినిమా చేశాడు. చాలా మంచి ఫ్రెండ్ నాకు. ఓ రోజున అతనికి నేను 10,000 ఎంతో ఇవ్వాలండి. "ఏమయ్య బాబు డబ్బు పట్టుకెళ్ళు బాబు" అంటే, "నాకు నీరసంగా ఉంది ఇంట్లో ఉన్నాను. రేపు పట్టుకెళ్తాలే అన్నా" అన్నాడు. నేను ఆళ్ళ ఇంటికెళ్ళి అపార్ట్మెంట్ బయట నుంచొని ఫోన్ చేశా. "ఏం దొబ్బెత్తనావేంటే నువ్వు? నా డబ్బు పట్టుకెళ్ళటే ఇవ్వడానికి నన్ను దొబ్బుతున్నావేంటి" అన్నాడు. "రా నీ డబ్బు నా దగ్గర ఉండకూడదు" అని కిందకి పిలిచి 10,000 ఇచ్చానండి. అతను ఈవేళ 100 మందికి చెప్తాడు అతను. అంటే ప్రతి ప్రొడ్యూసర్‌ని నిలబెడటానికి కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి సార్. మీ మోరల్ వాల్యూస్ ఏంటో అర్థమైంది. సో, మీరు బడ్జెట్‌ని ఫిక్స్ అవుతారు. ఎంతలో తీయాలి? ఎలా తీయాలి? ఎవరికి ఎంత ఇవ్వాలనేది చాలా క్లారిటీగా ఉంటది. సో, మీ ప్రయాణంలో ఇప్పుడు మీరన్నట్టు 1 ½ సినిమా అన్నారు కదా! ఆ 1 ½ సినిమా కాదు. దానికి డబుల్ సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాం. అని ఆశపడడం తప్పులేదు. దురాశ పడకూడదు. దురాశ దురాశ కాదు. ఆ! అంటే అయితే బావుంటదని కోరుకుంటున్నాం. రూ. 1,00,00,000 లోపు సినిమా సక్సెస్ అవ్వదండి. అవ్వదు. ఎలా అవుతది? కాబట్టి నేను ఆశపడను. నేను పెట్టిన డబ్బుకి నాకు ఒక 10% లాభం వస్తే చాలు. అంటే 10,00,000 పెట్టి సినిమా తీసినప్పుడు ఒక రూ. 1,00,000 లాభం వస్తే చాలు. లేదు నా కష్టం మిగిలితే చాలు. లేదు నేను సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను కదా! ఇది కూడా ఎంజాయ్ కదండీ. 15 సినిమాలు తీస్తున్నాను ఆనందం కదా నాకు. థ్రిల్ కదా! నేను 15,00,000 ఖర్చు పెట్టానండి. సినిమాకి ఎంతయిందండి? 1,50,000 అయింది నాకు. ఇది ఖర్చు. ఓపెనింగ్ ఖర్చు అయింది నాకు సినిమాకి ఎక్స్‌ట్రా బడెను. ఈ 1,50,000 ఎలా సంపాదించాలో ఆలోచిస్తున్నాను నేను. అంటే ఏది కూడా రూపాయి వేస్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నానండి. ఈ సంవత్సరంలో డెఫినిట్‌గా 15 సినిమాలు సక్సెస్‌ఫుల్‌గా తీసి, రిలీజ్ చేసి మళ్ళీ ఆగస్ట్ 15 తర్వాత మళ్ళీ మీ దగ్గర కూర్చొని ఈ సర్టిఫికేట్ చూపిత్తా. ఈ ఈ మధ్యలోనే కలుద్దాం సార్. చాలా టాపిక్స్ ఉన్నాయి మీతో ఆ! మాట్లాడటానికి. ఆ! సో, ప్రస్తుతం ఈ 15 సినిమాల గురించి మాట్లాడాం కాబట్టి, డిఫరెంట్ టాపిక్స్ మీద కలుస్తూనే ఉన్నాం సత్యనారాయణ గారు. మాకు ఫెడరేషన్ సపోర్ట్ ఉంది. చాంబర్ సపోర్ట్ ఉంది. కౌన్సిల్ సపోర్ట్ ఉంది. నేను అందరితో అనువుగా ఉంటాను. నేను నాకు విలన్స్ అనేవాడు లేడండి. ఎవరికైనా అప్పిస్తే ఆడు నాకు విలన్ అవ్వాలి తప్ప లేదు మామూలుగా అయితే విలన్ లేరు. ఏవంటే సరే ఇప్పుడు ఎవరికి అప్పిచ్చామన్నాడు విలన్ అయ్యాడంటే అది తప్పు నాదేగా. సార్ ఫైనల్‌గా ఏంటి సార్ ఈ ఉంగరాలు ఏంటి సెంటిమెంటా? ఏ సెంటిమెంట్ ఏం లేదు. ఒకప్పుడు ఉంగరాలున్నాయి. తర్వాత దొబ్బేసారు ఎవరో. మళ్ళీ సంపాదించి పెట్టుకున్నాను. మళ్ళీ దొబ్బేత్తారేమో అని గొడవ పడి తిరుగుతున్నాను అంతే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. నమస్కారం. నమస్కారం.